హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ' అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి. ఈ కథ 1965 సంవత్సరం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఎలా ఉందిరా పెళ్లి కూతురు? కొడుకు గదిలోకి రాగానే లలితమ్మ గారు ఆదుర్దాగా అడిగింది. ఆవిడ కళ్ళలో అనూహ్యమైన భయం కనిపిస్తోంది. ఎంత అణుచుకుందామన్నా మనసులో కలిగిన ఆత్రం కంఠంలో లీలగా బయటపడక మానలేదు. బాగలేదమ్మా. రాజు సరాసరి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టై విప్పుకుంటూ అన్నాడు. అద్దంలో వెనక నుంచి కనిపిస్తున్న ప్రతిబింబంలో తల్లి ముఖంలో ఆదుర్ద ఎగిరిపోవటం, కనుబొమ్మల మధ్య సన్నగా పడిన ముడి విడిపోయి ప్రసన్నం కావటం అతను గమనించకపోలేదు. ఏం పిల్ల రంగు తక్కువ? పచ్చటి పసిమి కాదు కానీ మంచి రంగే. మరి కనుముక్కు తీరు బాగాలేదా? పర్వాలేదు. చాలా లావుగా ఉందేమిటి? లేక మరీ సన్నగా పుల్లలా ఉందా? రెండూ కాదు, ఎత్తుకు తగిన లావుతో సమానంగా ఉంది. ఆవిడ కళ్ళు మళ్ళీ అదోలా అయ్యాయి. కొడుకు వంక అనుమానంగా చూసింది. ఎందుకు నచ్చలేదు? ఈసారి ఆవిడ కంఠమంతా దృఢంగా లేదు. ఎందుకో నచ్చలేదమ్మా. నచ్చలేదని అక్కడే చెప్పొచ్చేశాను. వచ్చి కుర్చీలో కూలబడి బూట్లు విప్పుకోవటం ప్రారంభించాడు. అలా ఉన్నావేం? కొద్దిగా అలసటగా ఉందమ్మా. ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ కావాలి. లలితమ్మ గారు లేచి వెళ్ళింది. రాజు ముఖంలో నుంచి అంతవరకు బలవంతాన అణుచుకున్న నిట్టూర్పు బయటకొచ్చింది. ఆ అమ్మాయిని చూసి ఇంటికి వచ్చేస్తుంటే ఇలా గాఢంగా నిట్టూర్పు వదలాలనిపించటం ఇది 4వసారి. ఆవేదనని సూచించే ఆ నిట్టూర్పు పెళ్లి కూతుర్ని కాదన్నందుకు కాదు. నిజానికి అసలు అతను పెళ్లికూతురు ఎలా ఉందో సరిగా చూడనేలేదు. మాటిమాటికి నిమిషానికి 1000 సార్లు పెళ్లికూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్న సుజాతే గుర్తుకొస్తోంది. గదిలోకి రాగానే యథాలాపంగా తలెత్తి తన వైపు చూసిన సుజాత ఉలిక్కిపట్టం, వెంటనే పాలిపోయిన ముఖంతో గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయిన దృశ్యం చురకత్తిలా సున్నితమైన తన హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా చీలుస్తోంది. తను చూడబోయే పెళ్లికూతురు సుజాతకి తెలిసిన వాళ్ళని, అక్కడ సుజాత కూడా ఉంటుందని తనేమైనా కలగన్నాడా? సుజాత అక్కడ లేకపోయినా తను పెళ్లికూతురు నచ్చలేదని చెప్పేవాడని సుజాతకి ఎలా తెలుస్తుంది? ఎవరు నచ్చ చెప్తారు? సుజాత తప్ప మరే స్త్రీ తనకు అవసరం లేదని, కనీసం నీడ చూడటానికి కూడా ఇష్టపడని, కేవలం తల్లిని తృప్తిపరచడానికని ఈ సంబంధం చూడటానికి వచ్చాడని ఏ దేవతలు సుజాత అర్థం చేసుకునేలా వివరిస్తారు? పెళ్లి చేసుకోవాలని లేదు సుజా. ఒకవేళ చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవరినీ చేసుకోను, నా మాట నమ్ము అని ఆ రోజు ఆఖరిసారి విడిపోయే ముందు తను చేసిన వాగ్దానం ఇప్పటికీ మనసులో అలాగే చెక్కు చెదరకుండా ఉందని, అది సత్యమని ఇప్పుడు చెప్పినా సుజాత నమ్మదు. ఆ రోజు ఆఖరిసారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కళ్ళ ముందు మెదిలింది. పెళ్లి చేసుకోననటానికి కారణం ఏమిటో చెప్పు? సుజాత సూటిగా అడిగింది. కారణం అంటూ ఏమీ లేదు, నాకిష్టం లేదంతే ముభావంగా అన్నాడు రాజు. అంతకంటే ఇంకేం చెప్తాడు? నేను పెళ్లి చేసుకోవటం మా అమ్మకి ఇష్టం లేదు, అందులో నిన్ను భారీగా పొందటం అసలే భరించలేదని ఎంత ప్రాణంగా ప్రేమిస్తే మాత్రం సుజాతకి ఎలా చెప్తాడు? ఇష్టం ఎందుకని లేదు? కారణం ఫలానా అని చెప్పలేను. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్పు చాలు. చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. సుజాత మోకాల మీద గడ్డ వాంచుకుని పచ్చగడ్డి చేతితో వేగంగా పీకుతుంది. రాజు 2 చేతులు వెనక్కి వాల్చి కూర్చుని దూరంగా ఇసుకలో ఆడుకుంటున్న పిల్లల వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. సుజాత చటుక్కున తలెత్తి, అయితే ఇన్నాళ్ల ఈ చనువుకి అర్థం అంది. క్షణంసేపు ఎర్రబడిన ఆ ముఖంలోకి లోతుగా పరీక్షగా చూసిన రాజు వెంటనే చూపులు తిప్పేసుకుంటూ, ఇంకెప్పుడైనా సమాధానం చెప్తాను, ఇప్పుడు కాదు అన్నాడు. నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటావనే ఉద్దేశంతోనే నీతో ఇంత చనువుగా మెలిగాను. అన్నయ్య తెచ్చిన సంబంధాలన్నీ ధైర్యంగా తిరస్కరించాను. వదినా నన్ను హెచ్చరిస్తూనే ఉంది, అయినా వినకుండా పెడచెవిన పెట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను నిలదీసి అడిగితే నేనేం జవాబు చెప్పాలి? తనలో తను అనుకుంటున్నట్లుగా అంది. సుజా, నన్ను భారీగా పొందాలనే ఊహలేనివాడివి. మొదట్లోనే నన్నెందుకు హెచ్చరించలేదు? పైనుంచి ఆప్యాయత నటిస్తూ నన్నెందుకు రెచ్చగొట్టావు? నా మాట విను సుజా. ఇంకేం వినాలి? చెప్పదలుచుకున్నదేదో చెప్పేశావుగా. సుజాత దూరంగా అస్తమిస్తున్న అరుణబింబం కేసి రెప్పవాల్చకుండా చూస్తుంది. కింది పెదవి పంటితో నొక్కి పెట్టడంతో కళ్ళలో నీళ్లు తిరగనివ్వకుండా నిగ్రహించుకుంటోందని స్పష్టంగా తెలుస్తుంది. మనసులో కలిగిన విషాదం కళ్ళలోనూ, కోపం కనుబొమ్మల మధ్య తొంగి చూస్తున్నాయి.
సుజా రాజు చేయి చాచి దగ్గరగా లాక్కోపోయాడు. బలంగా విదిలించి కొట్టింది. ఈ తిరస్కారానికి కలిగిన కోపాన్ని రాజు నిగ్రహించుకున్నాడు బ్రతిమలాడుతున్న ధోరణిలో. అన్నయ్యకి వదినకి ఏం చెప్పాలని నువ్వేమీ బాధపడిన అవసరం లేదు. నాకంటే అన్ని విధాల యోగ్యుడైన మనిషిని నీకోసం నేనే వెతుకుతాను అన్నాడు. సుజాత చురుగ్గా తల తిప్పి అతని వైపు చూసింది. నిజం సుజా, నా మాట నమ్ము అన్నాడు. పాపం ఏం త్యాగం. నవ్వులాట కాదు, నేనే ఆ సంగతి నీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నువ్వు పెంకిగా మాట్లాడితే ప్రయోజనం లేదు. నన్ను అర్థం చేసుకో. అసలు మన పరిచయం ఇంతవరకు రానివ్వటం నాదే తప్పు. సుజాత దెబ్బతిన్నట్లు చూసింది. అదే నేను అడుగుతోంది. ఈ విషయం ఈరోజు నీకు కొత్తగా గుర్తుకురావడానికి కారణం? రాజు సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అయిన తర్వాత నాకిప్పుడు కొద్దిగా అర్థమవుతుందిలే అంది. ఏమిటన్నట్టు చూశాడు. మీ అమ్మ బ్రతికుండగా నీ పెళ్లి కాదు. సుజా, నిజం చెప్తున్నాను. ఈ అనుమానం నాకు మనసులో మొదటి నుంచి కొద్దిగా లేకపోలేదు. కానీ నీ మాటలు, నా పట్ల నువ్వు చూపే ఆప్యాయత చూసి ధైర్యం తెచ్చుకున్నాను. నువ్వు నన్ను చేసుకోనన్నావనే ఈర్ష్యతో కానీ, నిన్ను పొందలేకపోయాననే దిగులుతో కానీ అంటున్న మాటలు కావు. నీకు పెళ్ళైతే ఆవిడకు దూరం అవుతావేమోనని ఆవిడ భయం. పాపం, ఇంత మంచి వ్యక్తిత్వం గల నీ మీద నమ్మకం లేకపోవటం నీ దురదృష్టం. నోర్మి నవ్వుతూనే కసరాడు. ఓ విధంగా ఆలోచిస్తే నా రాత బాగుండబట్టే నీ భార్యని కావటం లేదేమో. పోనీ అలాగే అనుకో. రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కోబోయాడు. సుజాత కళ్ళలో ఎర్రజీరులు తొంగి చూశాయి. కోపం, నిర్లక్ష్యం ఉట్టిపడుతున్న కంఠంతో, పెళ్లి చేసుకోవటానికి ఇష్టం లేని ఆడపిల్లని ముట్టుకోవటానికి సిగ్గులేదు అంది. వెంటనే చెయ్యొదిలేసిన రాజు తెల్లబోయినట్లు చూశాడు. సుజాత లేచి బట్టలు దులుపుకుంటూ వెళ్తాను అంది. అతను మళ్ళీ సుజాత చేతిని అందుకుంటూ, వెళ్లే ముందు నా ఈ ఒక్క మాట విను. నిన్ను చేసుకోకపోతే జీవితంలో నా పెళ్ళే జరగదు. ఇంకే స్త్రీ నాకు అవసరం లేదు. నువ్వు శారీరకంగా దూరమైనా మానసికంగా నా దగ్గరే ఉంటావు అన్నాడు. సుజాత క్షణంసేపు అతని కళ్ళలోకి దేన్నో వెతుకుతున్నట్లు చూసి మెల్లగా చేయి విడిపించుకుంటూ, నాకు శరీరం మనసు రెండూ ఒకటే రాజు. ఒకరి దగ్గర శరీరం, మరొకరి దగ్గర మనసు ఉంచుకునే మనిషిని కాను నేను. 2 పడవల్లో చెరోకాలు పెట్టడం నాకు చేత కాదు. వస్తాను అంది. రాజు చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు. అతనికి కనీసం లేచి సుజాతని బస్టాప్ వరకు పంపిరావాలన్న ధ్యాస కూడా లేదు. సుజాత వెళ్ళిపోయింది. జీవితంలో నుంచి శాశ్వతంగా నిష్క్రమించింది. ఆఖరిసారిగా ఆమె అన్న మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి. తల్లి కోసం ఫారెన్ వెళ్లే అవకాశాన్ని వదులుకున్నప్పుడు కూడా అతను ఇంత బాధపడలేదు. ఈరోజు సుజాత నిష్క్రమణతో జీవితం చాలా నిస్సారంగా, ప్రపంచమంతా శూన్యంగా అనిపించసాగింది. ఆ రోజు అలా వాగ్దానం చేసి ఈరోజు పెళ్లికూతుర్ని చూడటానికి వెళ్తే సుజాత ఏమనుకుంటుందో అతనికంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది. అలా ఉన్నావెవరా? కాఫీ కప్పుతో తిరిగొచ్చిన లలితమ్మగారు కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళ మీద చేతులుంచుకుని నీరసంగా ఉన్న కొడుకుని చూసి కంగారుగా అడిగింది. బూట్లు విప్పిన మనిషి మేజోళ్లు కూడా తీయలేదు. అతని వాడిపోయిన ముఖం చూస్తే అంత అలసిపోయి ఓపిక లేనట్లున్నాడు. ఏం లేదమ్మా. ముఖం అంతా అలా ఉంటే ఏమి లేదంటావేం? నుదురు తాకి చూస్తూ అంది. కొద్దిగా బడలికగా ఉంది, అంతకంటే ఏం లేదు. దిష్టి తగిలిందో ఏమిటో కర్మ. ఉండు, వంట మనిషిని కాస్త దిష్టి తీసేయమని చెప్తాను. ఆవిడ ఆదుర్దాగా లోపలికి వెళ్ళిపోయింది. కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్న రాజుకి గుండ్రంగా ఉన్న కప్పులో కాఫీ మీద తెల్లగా పాలిపోయి అదోలా అయిపోయిన సుజాత ముఖం కనిపించటంతో చాలాసేపు తాగటం మర్చిపోయి దానివైపే చూస్తూ కూర్చుండిపోయాడు. ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఓ రోజు అతను సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చేసరికి విజయ వచ్చి ఉండటంతో ఇల్లంతా సందడిగా ఉంది. విజయ కుటుంబానికి, రాజు కుటుంబానికి బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ. రాజుని భర్తగా పొందాలనే ప్రయత్నం చేసి విఫలురాలైన వాళ్లలో విజయ కూడా ఒక్కతి. 12 పాపాయిని ఎత్తుకొచ్చిన విజయ కొడుకుని చూపిస్తూ, బావా, మా అబ్బాయి ఎలా ఉన్నాడు అంది సగర్వంగా. బావున్నాడు, నీ పోలిక కాదు, అంతా వాళ్ళ నాన్న, అందుకే అందంగా ఉన్నాడు అన్నాడు పుల్లడి బుగ్గగిల్లుతూ. క్షణంసేపు అటూ ఇటూ చూసి ఆ చుట్టుపక్కల ఎక్కడా లలితమ్మగారు లేదని తెలుసుకుని, బావా, నీ వయసు ఎంత అంది. 28. ఏం, ఎందుకు? ఏం లేదు, ఇంకా నీకు ఘోటక బ్రహ్మచర్యం ఎన్నాళ్ళో తెలుసుకుందామని అంది రహస్యంగా. నీ మొహం. రాజు నవ్వాడు. పురుషోత్తం గారు అమ్మాయిని చూసొచ్చావుటగా? చూశాను, నాకు నచ్చలేదు. ఎలా నచ్చుతుంది, పెళ్ళయ్యే రాత మొహాన లేనప్పుడు. విజయ్, నా మీద అరుస్తే ఏం లాభం? వాళ్ళందరి మీద వెళ్ళి అరు,
వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? అడగకుండా ఉండలేకపోయాడు. అసలు నువ్వు పెళ్లి చేసుకోవటానికి పనికిరావట. నీలో ఏదో లోపం ఉందిట. అది నలుగురికి తెలియకుండా కప్పిపుచ్చటానికి ఈ పెళ్లి కూతుళ్ళని చూసి నచ్చలేదనటం. ఇదంతా మీ తల్లి కొడుకులు కలిసి ఆడుతున్న నాటకమట. కాకపోతే ఆంధ్రదేశం గొడ్డిపోయిందా? నీకు తగిన ఆడపిల్లే దొరకలేదు? లేకపోతే చెంపకి చారడేసి కళ్ళతో చందనం బొమ్మలా ఉన్న ఆ అమ్మాయి నీకెందుకు నచ్చలేదో నాకు ఆశ్చర్యంగానే ఉంది. పోనీ స్థితిగతులు తక్కువ అంటే మీతో సరిసమానంగా తోగల స్థితి వాళ్ళది. నిశ్చేష్టుడైన రాజు అప్పటికి తేరుకున్నాడు. అతని ముఖం ఎర్రబడింది. విజ్జి, నీకు బుద్ధి లేదు, పని పాట అంతకంటే లేదు. మీ ఆయన కష్టపడి వేలకి వేలు సంపాదిస్తూ ఉంటే నువ్విలా గాలివార్తలు మోసుకుని ఇంటింటికి తిరుగుతూ ఉంటావు అన్నాడు, పళ్ళబిగున మనసులో కలిగిన కోపాన్ని నిగ్రహించుకుంటూ. ఇంతలో లలితమ్మగారు కాఫీ కప్పులతో గదిలోకి రావటంతో సంభాషణ ఆగిపోయింది. విజయ్ ఆవిడిచ్చిన కాఫీ అందుకుంటూ, యాండి, అబ్బాయికి పెళ్లి చేయరా, జాగ్రత్త, బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా మంచిది కాదంటారు అంది. నేనేం చేయను, నువ్వే చెప్పు తల్లి, వాడికి ఏ పిల్ల నచ్చటం లేదు అంది దిగులుగా. ఆ క్షణంలో ఆవిడ ముఖాన్ని, ఆ కళ్ళలో బాధని చూస్తే తప్పంతా రాజుదే అని అందరూ ఖచ్చితంగా అనుకుంటారు. మీరు నన్ను చేసుకోనివ్వలేదని దిగులేమో, ఓరగా రాజు వైపు చూస్తూ కొంటెగా అంది. రాజు ముఖం తిప్పేసుకున్నాడు. తల్లి ఆదుర్దాకా తన వైపు చూడటం అతను గమనించకపోలేదు. ఆహా, ఏం తెలివి! నా జీవితం మొత్తం మీద వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన తెలివైన పని ఏదైనా ఉంది అంటే అది నిన్ను పెళ్లి చేసుకోకపోవటం ఒక్కటే అన్నాడు. చూసారా, ఇంటికొచ్చిన మనిషిని ఎలా అవమానిస్తున్నాడో? విజయ ఫిర్యాదుగా అంది లలితమ్మ గారితో. వచ్చిన వాళ్ళు అతిథులమని మర్చిపోయి హద్దు మీరితే ఏం చేయాలో నువ్వే చెప్పమ్మా అన్నాడు రాజు తల్లితో. సంభాషణ సరసం కింద మారటంతో ఆవిడ ముఖం ప్రసన్నమైంది. విజయ వెళ్ళిన మర్నాడు లలితమ్మగారు కొడుకు గదిలోకొచ్చి ఇంకేదో సంబంధం సంగతి చెప్పి వెళ్ళి పిల్లని చూసి రమ్మంది. వద్దమ్మా, నేను వెళ్ళను అన్నాడు. ఎందుకని? నాకిష్టం లేదు, నేను అసలు పెళ్లి చేసుకోను. అదేమిట్రా, ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను. నువ్వు పెళ్ళి అని వేధించావంటే నీకు కంటికి కనిపించకుండా పారిపోతాను అన్నాడు బెదిరిస్తున్న నవ్వుతో. ఆవిడేమీ సమాధానం చెప్పలేదు. ఏదో పని గుర్తుకొచ్చినట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆవిడ కళ్ళలో తళుక్కుమని మెరిసిన మెరుపు, తృప్తి అతని దృష్టిని దాటిపోలేదు. చదువుతున్న పుస్తకం పక్కన పారేసి ఆలోచనల్లో పడిపోయాడు. నిజమే, సుజాతని చేసుకోలేనప్పుడు తనకిక పెళ్ళెందుకు? ఇప్పుడు కాకపోయినా తర్వాత సుజాత తనే స్వయంగా ఈ విషయం తెలుసుకుంటుంది. కానీ సుజాత దూరం అవుతుంది అంటే మనసంతా ఏదో దిగులు, బాధ, విసుగు ఇంకా ఎన్నిటితోనో నిండిపోతుంది. పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత తల్లిని బాధ పెట్టే పని ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. ఇక ముందు చేయడు కూడా. ఆవిడ ఇష్టం నెరవేర్చడానికి డాక్టర్ కావాలని కలలు కన్న మనిషి ఇంజనీర్ అయ్యాడు. యూనివర్సిటీ తరపున స్కాలర్షిప్ ఇచ్చి ఫారెన్ పంపుతామంటే వద్దని తిరస్కరించాడు. ఆవిడ ఆదుర్దా పడుతుందని, మనశ్శాంతి లేకుండా చేసుకుంటుందని ఎంత ప్రియమైన క్రికెట్ ఆట వదిలేసి బ్యాడ్మింటన్ అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏ పని చేయబోయినా స్వవిషయానికి, ఉత్సాహానికి ముందు తల్లికి ఇష్టం ఉందా లేదా అని గుర్తుకొస్తుంది. ఆవిడ ఇష్టానుసారం నడిచినందుకు అతనెప్పుడూ బాధపడలేదు కూడా. పెళ్లి చేసుకుంటే భార్య గొడవలో పడిపోయి ఆవిడ ప్రేమకి దూరం అయిపోతానేమోనన్న ఆవిడ భయం రాజు గుర్తుంచుకోపోలేదు. అందుకే బలవంతంగా ఆవిడ తృప్తి కోసం సంబంధాలు చూడటానికి వెళ్ళినా నచ్చలేదని తిరిగొచ్చేవాడు. ప్రతిసారి పిల్లని చూడటానికి వెళ్ళబోయే ముందు వెళ్ళొస్తానమ్మా అని చెప్పడానికి తల్లి దగ్గరికి వచ్చినప్పుడు క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకునేవి. ఆవిడ చూపుల్లో లీలగా కనిపిస్తున్న భయం, ప్రియాతిప్రియమైన వస్తువునేదో దూరం చేసుకుంటున్న ఆవేదన అతన్ని విచలితుణ్ణి చేసేవి. ఆ చూపు దారంలా మారి అతని హృదయం చుట్టూ బిగుసుకుని అర్థం కాని బాధతో విలువిల్లాడేటట్లు చేసేది. ఇంటికి తిరిగి వచ్చి రాగానే పిల్ల నచ్చలేదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆవిడ కళ్ళలో కనిపించే తృప్తి చూసే వరకు అతనికి మనశ్శాంతి అనిపించేది కాదు. ఒక్క సుజాత విషయంలోనే అతను తల్లిని మర్చిపోయాడు. ఈమె మరపు ఎక్కడ ఎలా వచ్చిందో ఎంత ఆలోచించుకున్నా అతనికి అర్థం కావటం లేదు. తల్లి ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా సుజాతతో చనువు పెంచుకున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు నన్నెందుకు మొదట్లోనే వారించలేదు? పైనుంచి ఆత్మీయత నటించి నన్నెందుకు రెచ్చగొట్టావు? తీక్షణంగా ఉన్న ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా వాడి శూలాల్లా హృదయాన్ని తూట్లు తూట్లు పొడుస్తున్నాయి. ఆత్మీయత తను నటించాడా? సుజాత ఏమనుకుంటోంది? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయే అధమాధముడు అనుకుంటోందా? అనుకోకుండా ఎలా ఉంటుంది? పొరపాటంతా పూర్తిగా తనదే. అమాయకంగా తనని నమ్మిన సుజాతకి అన్యాయం చేశానేమో
ఆమె హృదయాన్ని గాయపరిచానేమో అన్న వ్యధ అతన్ని కాల్చేస్తోంది. భగవాన్, తల్లిదండ్రులకి ఏకైక సంతానంగా జన్మించటం కంటే ఘోరమైన పాపం ఇంకోటి లేదేమో. అందులో చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుని అతని అనురాగానికి అల్పమైన ఆ దాంపత్య జీవితానికి ప్రతిరూపమైన పసిపాపని చూసుకుంటూ అదే జీవనజ్యోతిగా బ్రతికే తన తల్లిలాంటి వ్యక్తుల విషయం చెప్పనవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ ఊపిరి తను, ఆవిడ కళ్ళ వెలుగు, తన జీవితం, ఆవిడ ఆశలు, ఉత్సాహం, బ్రతుకు మీద తీపి అన్నీ తన మీదే కేంద్రీకరించబడి ఉన్నాయి. ఎన్నోసార్లు, రాజు, నీ కోసం కాకపోతే నాకు ఈ బ్రతికెందుకురా, ఏనాడో ఏ విషమో మింగి అంతం చేసుకోలేకపోయేదాన్నా అన్న తల్లి మాటలు. ఒంటి మీద స్పృహుండగా మర్చిపోతాడా తను? మర్చిపోడు. అంతేకాదు, అదెంత చిన్న విషయమైనా సరే ఆవిడ మనసు నొప్పించలేడు కూడా. 25 ఏళ్లు పైపడిన 10 ఏళ్ల పిల్లాడిని చూసినట్లు ఆవిడ చూపించే ఆప్యాయత, ఆ మమత అతనికెప్పుడూ ఆహ్లాదంగానే ఉంటుంది. ఇదంతా సుజాత అర్థం చేసుకుని క్షమించలేకపోవటం ఎంత దురదృష్టం. చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా క్షణాల మీద అది తెప్పించి ఇచ్చి తన కోరిక తీర్చే తల్లి సుజాత పట్ల ఆసక్తి కనపరుస్తున్నాడని తెలిసి ముభావంగా ఎందుకు ఊరుకుంది? ఊరుకోకుండా ఆ ప్రసంగం వచ్చినప్పుడు, నాకిష్టం లేదురా, ఆ అమ్మాయికి మంకుపట్టి ఎక్కువలా ఉంది, ఇక నీ ఇష్టం, నువ్వు కావాలని కోరి ఇంటికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆహ్వానించడం తప్ప నాకింకో గత్యంతరం లేదు, నువ్వు ఆలోచించుకుని నీ ఇష్ట ప్రకారం చేసుకో అంది. అంత ఖచ్చితంగా, అంత సూటిగా అయిష్టాన్ని సూచించిన తర్వాత ఇక చేసేది మాత్రం ఏముంది? అందుకే అతను ధైర్యం చేయలేకపోయాడు. మన పురుషోత్తం గారమ్మాయిని చూసొచ్చిన తర్వాత ఒక్కసారి సుజాతని ఒంటరిగా కలుసుకుని ఇదంతా వివరంగా చెప్పాలని అతని మనసు ఆరాటపడసాగింది. కానీ అతనెంత ప్రయత్నించినా సుజాత కలవలేదు. పరీక్షగా చూస్తే కావాలని తప్పించుకున్నట్లు అర్థమైంది. ఇక చేసేది లేక ఊరుకున్నాడు. దాదాపు 1 నెల రోజుల తర్వాత రాజు ఆఫీస్ స్నేహితులతో కలిసి రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రాం చూడటానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్లేసరికి చాలా ఆలస్యమైంది. ప్రదర్శన ప్రారంభమైంది. ఎలాగో చీకట్లో తడుముకుంటూ వెళ్ళి కూర్చున్నాడు. మధ్యలో ఇంటర్వెల్ అయ్యి కర్టెన్ పడి లైట్లు వెలిగినప్పుడు యథాలాపంగా అటు ఇటు చూస్తున్న అతను తనకి 2 వరుసల ముందున్న కుర్చీలో కుడివైపుగా సుజాత కూర్చుని ఉండటం చూశాడు. సుజాత పక్కన తెల్లగా పొట్టిగా ఉన్న ఒక అతను కూర్చుని ఆపకుండా మాట్లాడుతున్నాడు. సుజాత ఆసక్తిగా వింటుంది. రాజుకెందుకో అక్కడెక్కడ గాలి లేనట్లు, ఊపిరి ఆడనట్లుగా అనిపించింది. మిగతా ప్రోగ్రాం అయిపోయే వరకు కూర్చోటానికి అతను చాలా ఓపిక పట్టాల్సి వచ్చింది. ప్రోగ్రాం అయిపోగానే అంతా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. సందడిగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే 1 నిమిషంలో వస్తా అని స్నేహితులకి చెప్పి ఎలాగో జనంలో నుంచి తోసుకుని దగ్గరగా వెళ్ళి సుజా అని పిలిచాడు. ఉలిక్కిపడ్డట్టు తిరిగి చూసిన సుజాత నిర్లక్ష్యంగా హలో అని నవ్వి వెళ్ళిపోయింది. ఆ వరుస చూస్తే ముఖపరిచయం ఉన్న మనిషిని మాట వరుసకి పలకరించినట్లుంది. రాజుకి కోపంతో దవడలు బిగుసుకున్నాయి. మధ్య అడ్డుగా వచ్చిన పెద్ద గుంపు వల్ల చేసేదేమీ లేక అక్కడే నిలబడిపోయాడు. అలా ఒకసారి కాదు, వెంట 2-3 సార్లు వరుసగా కనిపించింది. నీడలా తెల్లగా పొట్టిగా ఉన్న అతను వెంటనే ఉన్నాడు. ఎక్కడో చూసినట్లు అనిపించిన అతను రాజుకి ఇప్పుడు బాగా గుర్తుకొచ్చాడు. తన స్నేహితుడు కమలాకరం చెల్లెలికి సంబంధం చూసి నిశ్చయించే ముందు రాజు, కమలాకరం ఇద్దరూ అతన్ని గురించి వాకబు చేసినప్పుడు అతని ప్రవర్తన మంచిది కాదని తెలిసి విరమించుకున్నారు. అతను సుజాతకి ఎలా తటస్థపడ్డాడో భగవంతుడికే తెలియాలి. అతనితో పరిచయం పెంచుకోవటం మంచిది కాదని సుజాతని హెచ్చరించాలన్న ఆదుర్ద అతని ఒక క్షణం నిలవనీయటం లేదు. రాత్రిళ్ళు నిద్రనేది పోనీయటం లేదు. ఒకరోజు కోటి దగ్గర పువ్వులు కొంటూ కనిపించింది. వెంట అతను కూడా ఉన్నాడు. రాజు కారాపి రోడ్డు క్రాస్ చేసి వచ్చే లోపలే వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళిపోయారు. రెండోసారి బట్టల షాప్లో కనిపించారు. కానీ వెంట తల్లి ఉండటం వల్ల వెళ్ళలేకపోయాడు. మూడోసారి తాజ్మహల్ హోటల్లో ఐస్ క్రీమ్ తింటూ కనిపించింది. ప్రతిసారి ఇలా కనిపించి అలా మెరిసి మాయమవుతుంది. సుజాతని తను పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఆమె క్షేమాన్ని తనకంటే ఎక్కువ ఎవరూ కాంక్షిస్తారు. ఆ అధికారంతోనే ఎలాగైనా సుజాతని కలుసుకుని మందలించాలని నిశ్చయించుకున్నాడు. చివరికో రోజు అతను సికింద్రాబాద్ ఆఫీస్ పని మీద వెళ్ళి తిరిగొస్తున్నాడు. అనుకున్న దానికంటే చాలా ఆలస్యం కావడంతో చీకటి పడింది. అలసిపోయి తిరిగొస్తున్న అతనికి ట్యాంక్ బండ్ మీద నుంచి వస్తుండే చల్లగాలి శరీరాన్ని తాకి హాయి అనిపించడంతో నిదానంగా డ్రైవ్ చేయసాగాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా అతని చూపులో చోట ఆగిపోయాయి. అతని చూపులు అయస్కాంతంలా తన వైపు లాక్కుని ఆకట్టుకునేది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎటువైపు తిరిగి ఏ భంగిమలో నిలబడినా, ఎంతమందిలో ఉన్నా ఇట్టే గుర్తుపట్టగలడు. కారాపి దిగి సరాసరి దగ్గరికొచ్చాడు. పిలిస్తే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందేమోనని భయం. వాళ్ళిద్దరూ అటువైపు తిరిగి నిలబడి నీళ్లలోకి చూస్తున్నారు. రాజు వెనుకగా వెళ్ళి భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు.
కెవ్వుమనబోయిన సుజాత వెనక్కి తిరిగి ఆగిపోయి కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని చూడసాగింది. నీతో మాట్లాడాలి, నాతో రా అన్నాడు. నీతో నాకేం మాటలున్నాయి? భుజం మీదున్న చేతిని బలంగా విదిలించి కొట్టింది. పక్కనున్న అతను తెల్లబోయి చూస్తున్నాడు. సుజాత. రాజు కంఠంలోనే కాదు కళ్ళలో కూడా కోపం తొంగి చూసింది. ఎవరు సుజాత ఇతను? పక్కనున్న అతను అయోమయంగా అడిగాడు. ఎవరో మతి చెడిన మనిషి నిర్లక్ష్యంగా అని అతని వైపు తిరిగింది. రాజు సుజాత భుజం పట్టుకుని తన వైపు గుంజి, ఏది ఆ మాట నా వైపు చూశాను అన్నాడు. సుజాత మాటల కోసం పెనుగులాడుతుంది. కళ్ళు రోషంతో మెరుస్తున్నాయి. నువ్వు నాతో వచ్చి తీరాలి. రెక్కపట్టుకుని గబగబా కారు వైపు లాక్కెళ్ళాడు. రఘు వెనక్కి చూస్తూ నిస్సహాయంగా పిలిచింది. ఏమిటిది? ఇదేమన్యాయం? రఘు వచ్చి సుజాత చేయి పట్టుకున్నాడు. ఏయ్ మిస్టర్, నేనెవరో నీకు తెలియకపోయినా నీ పుట్టు పూర్వోత్తరాలు నాకు తెలుసు. వదులు చెయ్యి. రాజు ఒక్క ఊపులో అతని చేతిలో నుంచి సుజాతని లాగి అతని ఛాతీ మీద చెయ్యానించి వెనక్కి తోశాడు. వెనక్కి పడబోయిన అతను ఎలాగో నిగ్రహించుకుని ఆగి చూశాడు. అప్పటికే రాజు సుజాతని తీసుకెళ్లి కారులో కోలేయటం, కార్ స్టార్ట్ కావటం జరిగింది. సుజా, నీతో మాట్లాడాలి డ్రైవ్ చేస్తూ అన్నాడు. మాట్లాడాల్సిన అవసరం నీకుందేమో, కానీ వినాల్సిన అవసరం నాకు లేదు. అతను మంచివాడు కాదు తెలుసా? చాలా మంచివాడు. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ప్రాణంగా చూస్తాడు. రాజు చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి. ఆ మాట అంటున్నప్పుడు సుజాతని చూడాలనిపించింది, కానీ రోడ్డు రద్దీగా ఉండటం వల్ల తల తిప్పటానికి వీల్లేకపోయింది. మీ ఇద్దరికీ పరిచయం ఎన్నాళ్ల నుంచి? ఇదివరకు ముఖ పరిచయం ఉంది, ఇప్పుడు ప్రాణ స్నేహంగా మారింది. అతనికి నువ్వెన్నో దానివో తెలుసా? తెలుసు. తెలిసే అలా కలిసి తిరుగుతున్నావా? అతన్ని మార్చగలననే నమ్మకం ఉంది నాకు. ఎవరిని? ఆ మృగాన్నా? స్టాప్ అని ఎర్రలైట వెలగటంతో కారాపి పూర్తిగా సుజాత వైపు తిరిగాడు. నా కాబోయే భర్తని గురించి నువ్వు అలా మాట్లాడటం మర్యాద కాదు. ఏమిటి? రాజు ముఖంలో విషాదం, కోపం ఉప్పెరుకొన్నాయి. సుజాత మాట్లాడలేదు. ఆ మాట అనటానికి నీకు సిగ్గెలా లేదు అన్నాడు. నువ్వు తిరస్కరించిన రోజునే నా సిగ్గు గంగలో కలిపాను. రోషంగా వచ్చింది జవాబు. రెడ్ లైట్ పోయి యారో మార్క్ వెలిగింది. కానీ రాజు అది గమనించే స్థితిలో లేడు. తన వెనక 15-20 కారులు వరుసగా నిలబడ్డాయన్న స్పృహ అతనికి గుర్తులేదు. నిజంగా అతన్ని చేసుకోవాలని నిశ్చయించుకున్నావా? అన్నయ్యకి అతడు నచ్చాడు. నేనడిగేది నీ సంగతి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సుజా. ముందు నిలబడిన పొడిగాటి కారు ఎంతకో కదలకపోవటంతో వెనుక కారులు పొయ్యిపోయమంటూ ఏకకంఠంగా అరిచాయి. ట్రాఫిక్ పోలీస్ విజిల్ వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. సారీ, నోర్ముయ్ అన్నంత తీవ్రంగా అని రాజు స్టార్ట్ చేశాడు. నేను ఇంటికి వెళ్ళాలిటు అంది సుజాత. ఇప్పుడు కాదు. రాజ్ కారు సరాసరి తీసుకొచ్చి ఇద్దరు ఇదివరకు ఎప్పుడూ కూర్చునే చోట ఆపాడు. సుజాత కారులో నుంచి దిగలేదు. దిగమని అతను కోరలేదు. దట్టంగా సాకలున్న చెట్టు కింద కావటం వల్ల చీకటి నీడలు అలుముకుని చీకటిగా ఉంది. దూరంగా అక్కడక్కడ మనుషులు తిరుగుతున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత రాజు, సుజా, నన్ను చంపకు, నిజం చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా అతన్ని చేసుకోవటానికి ఇష్టపడ్డావా అన్నాడు. ఇష్టపడక చేసేదేముంది? ఈసారి అన్నయ్యని కాదనే ధైర్యం నాకు లేదు. మీ అన్నయ్యకి అతన్ని గురించి తెలియకపోవచ్చు. నేనొచ్చి చెప్పనా? అవమానం కోరుకుంటేరా, నాకు అభ్యంతరం లేదు. సుజా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. ఇంకో మార్గం లేదు. ఎందుకని? ఇప్పటికే నాతో కలిసి చనువుగా తిరగటం వల్ల నీ ప్రవర్తన మంచిది కాదని అందరూ అనేక రకాలుగా అంటున్నారు. సుజాత కంఠం వణికింది. రాజు ఆప్యాయంగా చేయి చాచి సుజాత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రఘు ఎలాంటివాడైనా కానీ ఇది మాత్రం పట్టించుకోడు, అది నాకు తెలుసు. మళ్ళీ అతను ఎక్కడ మనసు మార్చుకుంటాడోనని అన్నయ్య మమ్మల్ని ఇద్దరినీ కలిసి తిరిగేలా చేస్తున్నాడు. దుఃఖం అణుచుకున్న ఆ మాటలు వింటూ ఉండేసరికి అతని హృదయం జాలితో కరిగిపోయింది. కానీ నువ్వు అతనితో సుఖపడలేవు. ఇప్పుడేదో మోజులో చేసుకోవచ్చు, తర్వాత బాధపడతావని నాకు భయంగా ఉంది. నేను కావాలన్న మనిషి నాకు దొరకపోయిన తర్వాత ఎవరైనా నాకు ఒకటే. కనీసం రఘులాంటి వ్యక్తి అయితే అతన్ని మార్చి మంచి మార్గాన పెట్టానన్న తృప్తైనా మిగులుతుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. రాజుకి ఇప్పుడు అర్థమైంది. తన కర్తవ్యం కూడా స్పష్టంగా తెలిసింది. ఇలాంటి సమయంలో ఏమాత్రం సందేహించినా ఒక నిండు జీవితాన్ని శాశ్వతంగా అశాంతి పాలు చేసిన వాడవుతాడు. అందుకే అతను సందేహించలేదు. 2 నిమిషాలు ఆగిన తర్వాత సుజాత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అది అసంభవం. వెంటనే తడుముకోకుండా వచ్చింది సమాధానం. ఎందుకని? మీ అమ్మ ఇష్టపడరు.
ఆవిడ ఇష్టాన్ని కాదనే ధైర్యం నీకు లేదు. రాజు షాక్ తిన్నవాడిలా ఆగిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత సుజాత తలని మరింత దగ్గరికి లాక్కుని గుండెలకి ఆనించుకుంటూ, నిజమే సుజా, ఒక్క నీ విషయంలో తప్పితే అమ్మ ఇష్టాన్ని కాదనే ధైర్యం నాకు లేదు. నేను పెళ్లి చేసుకుంటాను. రగలాంటి మృగాల చేతుల్లో పడకుండా నిన్ను కాపాడే బాధ్యత నాది. అమ్మని నా వైపు తిప్పుకుని ప్రసన్నం చేసుకునే కర్తవ్యం నాది, సరేనా? ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. చెప్పు, నీకిష్టమేనా? అమ్మకి ఇష్టం లేదని ఇన్నాళ్ళు సందేహించాను. మీ ఇద్దరూ సమానంగా ప్రేమిస్తారు నన్ను. సమానంగా నా ఆప్యాయతని పొందాలని వాంఛిస్తారు. ఆ ప్రయత్నంలో నిర్దాక్షిణ్యంగా నన్ను రెండుగా చీల్చేస్తారేమోనని నాకు భయం. నేనెప్పుడూ మీ అమ్మగారికే ఛాన్స్ వదిలేస్తాను, అతని భుజం మీద తల ఆనించుకుంటూ అంది. ఇంకో విషయం కూడా మర్చిపోవద్దు. అమ్మ ముందు నువ్వెప్పుడూ నా మీద ప్రేమ కనపరచకూడదు, సరేనా? గుర్తుంటుందా? సుజాత గుర్తుంటుంది అన్నట్లు తల ఊపింది. అయితే పద, ముందు మీ అన్నయ్యకి ఈ విషయం చెప్దాం అన్నాడు జుట్టు సరిచేస్తూ. వద్దు, అన్నయ్య ఇష్టపడడు. రఘుకి మాట ఇచ్చాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి నన్ను చూసెళ్లారు. మరేం చేద్దాం? మీరే చెప్పండి. రాజు ఆలోచనలో పడిపోయాడు. నిజమే, ఇటు మీ అన్నయ్య ఇష్టపడడు, అటు అమ్మ ఇష్టపడదు. ఎవరికీ చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. వద్దొద్దు, మొదట మీ అమ్మగారికి చూచాయిగానైనా తెలియచేయండి. హఠాత్తుగా వింటే ఆ షాక్ భరించలేకపోవచ్చు. అసలే ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు అంది. గుడ్, అలా చక్కగా బుద్ధిమంతురాలిలా ఇక నుంచి ప్రతి విషయానికి నాతో పాటు నువ్వు కూడా ముందు అమ్మ విషయం ఆలోచించాలి అన్నాడు. తప్పకుండా, అతని హృదయానికి అంటుకుపోతూ అంది. రాజు భర్తగా లభిస్తే ఆ నిశ్చింతతో, ఆ తృప్తితో సుజాత ఏం చేయమన్నా చేస్తుంది. అమ్మా, నేను సుజాతను చేసుకుంటాను అన్నాడు రాజు తల్లి విషాదంగా చూసి. నీ ఇష్టమని ఎప్పుడో చెప్పానుగా అంది. ప్రతిసారిలా రాజు తల వంచుకొని వెళ్ళిపోలేదు. క్షమించమ్మా, ఇంతవరకు ఏ విషయంలోనూ నిన్ను కాదనలేదు. ఇక ముందు అనను కూడా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నువ్వింత బాధపడాల్సిన అవసరం లేదులేరా. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా అన్న సామెత ఉండనే ఉందిగా. నీకు రెక్కలొచ్చాయి, ఎగిరిపోతున్నావు. అమ్మా, సుజాతని కాదు, ఇంకో కిరస్తాని దాన్ని తెచ్చుకుని కట్టుకో. లేకపోతే మరో భూబమ్మని భారీగా తెచ్చుకో. నేను కాదన్నప్పుడు నీకు బాధ. నీ మీద అర్థం లేని మమత పెంచుకోవటం నాది తప్పు, నీదేం కాదు. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయిష్టాన్ని సూచించడానికి ఇంతకంటే సూటైన మార్గం ఇంకెక్కడుంది? మూడో రోజు నిజంగా సుజాతని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాడని ఆవిడ కల్లో కూడా అనుకోలేదు. గుళ్ళే పుస్తకట్టి ఇంటికి తీసుకొచ్చాడు. దంపతులుగా వచ్చి నిలబడిన ఆ ఇద్దరిని చూసి ఏం మాట్లాడాలో తోచుక నిర్ఘాంతపోయింది. అమ్మా, సుజాతని ఏమీ అనుకో. ఈ వివాహంతో అన్నవాళ్లకి దూరమైంది అన్నాడు. ఏం, వాళ్ళెందుకు ఇష్టపడలేదు? ఇంతకంటే మంచి సంబంధం వస్తుందనుకున్నారా వాళ్ళ స్థితికి అందావిడ. రాజు ఇబ్బందిగా సుజాత వైపు చూశాడు. సుజాత మౌనంగా వచ్చి అత్తగారి కాళ్ళకి నమస్కారం చేసింది. రాజు, నీ ఇష్టం వచ్చిన పెళ్ళని చేసుకోమని నేనెప్పుడూ చెప్తూనే ఉన్నాను. కానీ నువ్విలా దొంగతనంగా పెళ్లి చేసుకుని నలుగురిలో నన్ను నవ్వులపాలు చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. చివరి మాటలని ఉప్పెనలా పొంగిన దుఃఖం ముంచేసింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుని బావురుమన్న తల్లి వద్దకెళ్ళి నిలబడిన రాజు సుజాతని అక్కడి నుంచే బయటికి వెళ్ళిపోమని కళ్ళతో సాంగ్ని చేశాడు. రాజు సాయంత్రం పెద్ద పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులందరినీ పిలిచి భార్యని పరిచయం చేశాడు. వచ్చిన వాళ్ళందరిలో లలితమ్మగారు తనకి ఈ విషయం మాట మాత్రం తెలీదని, లేకపోతే ఘనంగా తనే వైభవంగా పెళ్లి చేసేదాన్నని కళ్ళనీళ్లతో చెప్పింది. ఒకరిద్దరు, అంతేనమ్మా, ఈ కాలం పిల్లలు వాళ్ళ స్వార్థం తప్ప కంటికి రెప్పలా పెంచిన తల్లి తండ్రిని చూడరు, ఆలోచించరు అని సానుభూతి తెలియచేశారు. దైన్యంగా కూర్చున్న లలితమ్మగారి ముఖం చూసేసరికి అందరి హృదయాలు జాలితో కరిగిపోయాయి. వచ్చిన వాళ్ళందరి దగ్గర సానుభూతి పుష్కలంగా లభించింది. విజయ్ మాత్రం ఎవరూ చూడకుండా సుజాతతో రహస్యంగా, నిజానికి నీ ధైర్యానికి మెచ్చుకోవాలి సుమా, కానీ జాగ్రత్త. పైన బావ నీకు స్వర్గం చూపించి జీవితం అద్భుతం అనిపించేలా చేస్తే కింద అత్తయ్య నరకం చూపించి ఇదేం దౌర్భాగ్యం అనిపించేట్టు చేస్తుంది. ఈ రెండిటినీ సమన్వయపరుచుకుంటూ ఈ ఇంట్లో కాపురం చేయాలంటే చాలా ఓపిక, పట్టుదల కావాలి అంది. సుజాతకెందుకో మొదటి చూపులోనే విజయ్ అంటే ఇష్టం ఏర్పడింది. పార్టీ జరుగుతున్నంతసేపు రాజు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో విజయ్ నోటి ద్వారా వివరంగా వింది. ప్రేయసీ ప్రేయులు భార్యాభర్తలయ్యారు. మొదటి రోజు నూరేళ్లు గడపబోయే దాంపత్య జీవితానికి నాంది ప్రస్తావనగా కన్నకలలనే రూపాలందించుకుంటూ
ఏకాంతంగా గడపాల్సిన అద్భుతమైన సమయం, తొలివలుపులో మాధుర్యాన్ని చవిచూపించే తీయటి క్షణాలు. కానీ తల్లికి గుండెదడ రావటం వల్ల రాజు కిందే ఉండిపోవాల్సొచ్చింది. సుజాత కూడా ఉండబోతే వద్దని వారించి ఆవిడ బయటికి పంపేసింది. ఒంటరిగా గదిలో నిలబడిపోయిన సుజాతకి ఈ ఇల్లు, ఈ నిశ్శబ్దం, ఈ తల్లి కొడుకుల్ని చూస్తుంటే రాజుని పెళ్లి చేసుకోవటం ఎంతవరకు సమంజసం అనిపించసాగింది. దాదాపు 2 అవుతుండగా రాజు చెదిరిపోయిన జుట్టుతో, వాడిపోయిన ముఖంతో నీరసంగా పైకొచ్చాడు. కిటికీ దగ్గర బొమ్మలా నిలబడి రెప్పవాల్చకుండా శూన్యంలోకి చూస్తున్న సుజాతని చూడగానే అతనికి మనసు చివుక్కుమంది. సుజా, క్షమాపణ కోరుకుంటున్నట్లుగా చూశాడు. పర్వాలేదు, బాగా అలసిపోయినట్లున్నారు. టై నేను విప్పనా? దగ్గరగా వచ్చి టై విప్పి షర్టు గుండీలు ఊడదీసింది. అబ్బా, తలంతా పగలగొడుతున్నట్లుంది. సుజాత ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని అన్నాడు. అతని కణతలు నొక్కుతున్న సుజాత కొద్దిసేపు అయిన తర్వాత, మీకు చెమట పోస్తుంది, ఫ్యాన్ అయినా అంది. అన్నాడు మత్తుగా. అప్పటికే అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. సుజాత లేవపోయింది. రాజు లేవకుండానే చేత్తో ఆపుతూ, లేవకు, నాకిలా పడుకుంటే చాలా హాయిగా ఉంది అన్నాడు. సుజాత లేవలేదు. పక్కనున్న పుస్తకం తీసుకుని విసరసాగింది. పగలంతా తిరిగి పార్టీ హడావిడితో అలసిపోయిన అతను మరుక్షణం నిద్రలోకి జారిపోయాడు. సుజాత తన ఒళ్ళో అలా నిద్రపోతున్న అతన్ని చూస్తూ ఉంటే భార్యాభర్తలుగా మొదటి రాత్రి అనిపించలేదు. ఎన్నో సంవత్సరాల దాంపత్య జీవితంలో ఇలా అలవాటైపోయినట్టు అది అతి సహజంగా అనుభూతి కలిగింది. అతను అలా చూస్తుంటే విశ్రాంతిగా, నిశ్చింతగా అనిపించింది. రాజుకి దాదాపు గంట పోయిన తర్వాత మెలకు వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తన తల సుజాత ఒళ్ళో ఉంది. అలాగే కూర్చున్న సుజాత వెనక్కి వాలి నిద్రపోతుంది. చేతిలో పుస్తకం అలాగే ఉంది. అతని మనసంతా జాలితో, ప్రేమాభిమానాలతో నిండిపోయింది. లేచి సుజాతని ఎత్తి సరిగ్గా పడుకోబెట్టాడు. ఏమిటి? గాఢమైన నిద్రలో ఉన్న సుజాత కళ్ళు తెరిచి మత్తుగా నవ్వింది. నిద్రపోతుంటే నువ్వెంత బాగున్నావో తెలుసా? మీకంటేనా? మధురంగా నవ్వి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. మర్నాడు నూతన వధూవరులు లేచేసరికి బాగా బారెడు పొద్దెక్కింది. రాజు కిందికి దిగి వచ్చేసరికి వంటింట్లో లలితమ్మగారు చల్లారిపోయిన కాఫీ టిఫిన్ ముందు పెట్టుకుని కూర్చుంది. అమ్మా, కంగారుగా దగ్గరకొచ్చాడు. తలెత్తి చూసిన ఆవిడ కళ్ళలో నీళ్లున్నాయి. అదోలా అయిపోయి దీనంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి అతని గుండెలో పొడిచినట్లయింది. రోజులు గడిచిన కొద్దీ రాజు పరిస్థితి విచిత్రంగా మారసాగింది. తల్లి దగ్గర కూర్చుంటే పైన సుజాత ఏం చేస్తుందోనని మనసంతా అటే ఉంటుంది. సుజాత దగ్గరున్నా, ఇద్దరూ కలిసి బయట తిరగడానికి వెళ్ళినా ఇంట్లో ఒంటరిగా తల్లేం చేస్తుందో అనే బాధ మనసంతా వికలం చేసేది. ఫలితంగా పరధ్యాస ఎక్కువైంది. ఈ పరధ్యాసని భార్య, తల్లి ఇద్దరూ అపార్థం చేసుకుని ఆగ్రహపడుతున్నారనే తనకి తెలీదు. తల్లిని, భార్యని కలపాలని, ఇద్దరూ తనకి సమానమని రుజువు చేయాలని అతడు శతవిధాల ప్రయత్నించసాగాడు. కానీ ఫలితం ఎప్పుడూ శూన్యంగానే ఉండేది. ఒక్కోసారి సుజాత పక్కన పడుకుని ఉన్న అతనికి ఎందుకో మెలకు వచ్చేది. మెల్లగా తన మడి చుట్టూ చేయి వేసి నిద్రపోతున్న భార్య చేతిని విడిపించుకుని కిందికొచ్చేవాడు. తల్లి నిద్రపోతూ ఉంటే చూసి చప్పుడు చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోయేవాడు. లేకుండా ఆవిడ ఏ భగవద్గీతో చదువుకుంటూ కూర్చుంటే లోపలికి వచ్చి అంత క్రితం ఎప్పుడూ తను పడుకునే మంచం మీద పడుకునేవాడు. ఏమిట్రా అనేదావిడ. ఏం కాదమ్మా, అప్పుడప్పుడు ఇక్కడ ఈ మంచం మీద పడుకుంటే కానీ నాకు తృప్తి అనిపించదు. పసిపిల్లాడిలా నవ్వుతూ అంటున్న కొడుకు వైపు తల్లి తృప్తిగా, ప్రేమగా చూసేది. అర్ధరాత్రి వేళ మెలకు వచ్చిన సుజాత పక్కన భర్త లేకపోవటం చూసి కంగారు పడేది. అత్తగారి గొంట్లో బాగలేదేమో, నేనిలా ముద్దులా నిద్రపోయాను చచ్చా అని సిగ్గుపడుతూ ఆదుర్దాగా కిందికి పరిగెత్తుకొచ్చేది. తీరా వచ్చి చూస్తే తల్లి కొడుకులు నిశ్చింతగా నిద్రపోతూ కనిపించేవాళ్ళు. రోషంతో, అభిమానంతో పైకి వెళ్ళిపోయిన సుజాతకి మళ్ళీ చాలాసేపటి వరకు నిద్ర పట్టేది కాదు. వాళ్ళిద్దరి మధ్య తనకి తనే ఓ ఆటంకంలా, శనిలా కనిపించేది. మర్నాడు ముభావంగా ఉండేది. రాజు ఎలాగో కారణం రాబట్టుకునేవాడు. సుజాతకి కలిగిన కోపాన్ని తీర్చి సముదాయించడానికి సినిమాకో, పార్కుకో తీసుకుపోయేవాడు. భార్య ముఖం వికసించింది అన్న ఆనందం ఇంటికొచ్చి తల్లిని చూడగానే ఆవిరిలా అంతమయ్యేది. సుజాత అన్నగారికి గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన వెళ్ళిపోతున్నాడు. సుజాత తల్లి, వదిన చెప్పడానికి వచ్చారు. లలితమ్మ గారు అంటి ముట్టనట్టుగా మాట్లాడింది. వాళ్ళు వెళ్ళిపోయే రోజున రాజు తనే స్వయంగా భార్యను వెంట పెట్టుకుని స్టేషన్కి వీడ్కోలు ఇచ్చేందుకు వెళ్ళాడు. చివరికి తనంతట తనే రాజు ఆయన దగ్గరికి వచ్చినందుకు సంతోషించి అన్నగారు రాజుతో సవ్యంగానే మాట్లాడాడు. జరిగిందంతా మర్చిపోయి ఇద్దరినీ పండక్కి గుంటూరు రమ్మని ఆహ్వానించాడు. రాజు, సుజాత ఇంటికి తిరిగొచ్చేసరికి లలితమ్మగారి వద్ద డాక్టర్ ఉన్నాడు. ఆవిడ ముఖంలో కత్తివాటు వేసినా నెత్తురు లేనంతగా తెల్లగా పాలిపోయి ఉంది. ఏమిటమ్మా, ఏమైంది? డాక్టర్ గారు ఎందుకొచ్చారు అన్నాడు రాజు కంగారుగా.
నేనే కబురు చేశాను. ఎందుకు? నేనింకా ఎన్నాళ్ళు బ్రతకాలో తెలుసుకుందామని. అమ్మా, డాక్టర్ మెల్లగా బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజు, నీకిప్పుడు నాకన్నా కావలసిన వాళ్ళు ఆప్తులు చాలామందున్నారు. దిగులు పడాల్సిన అవసరం లేదు. అదేమిటత్తయ్య మీరు? సుజాత నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. నువ్వు అవతలకి వెళ్ళు, రాజు కసిరాడు. ఎర్రబడిన ముఖంతో క్షణంసేపు తల్లి కొడుకుల ముఖాలని పరీక్షగా చూసి సుజాత మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు వెంటనే వచ్చి తల్లి ఒళ్ళో తలదించుకుని, నీ బాధ నాకు తెలుసమ్మా, కానీ నువ్వు నా వైపు ఎందుకు ఆలోచించవు? మగవాడిగా వ్యక్తిత్వం గల మనిషిగా నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు కొన్నున్నాయి. అవి సరిగ్గా నెరవేర్చకపోతే లోకం నన్ను అసమర్థుడి కింద జమ కడుతుంది. నీ కొడుకుని అంతా అసమర్థుడని వేలెత్తి చూపించి వెక్కిరిస్తుంటే నువ్వు భరించగలవా? పోనీ అది చెప్పు అన్నాడు. లలితమ్మగారు మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి దువ్వుతూ కూర్చుండిపోయింది. చల్లటి ఆ స్పర్శలో ఆవిడ ఆగ్రహం పోయిందని అతను గ్రహించకపోలేదు. కానీ మనసులో అతనికి రహస్యంగా భార్య మీద, తల్లి మీద విసుగు జనించటం ప్రారంభించింది. రాజు ఈ మధ్య బొత్తిగా ఇంటి పట్టున ఉండటం మానేశాడు. అతను కావాలని ఆఫీస్ పనులని కల్పించుకుని, లేని బాధ్యతలు కల్పించుకుని బయట తిరగడం ప్రారంభించాడు. రోజు క్లబ్కి వెళ్ళటం ఒకటి కొత్తగా అలవాటు చేసుకున్నాడు. అతనున్నప్పుడు కోడల్ని బాగానే చూసే లలితమ్మగారు కొడుకు కాస్త కనుమరుగవగానే సూటిపోటీగా మాటలు ప్రారంభించేది. రాజుకి ఇవన్నీ చెప్పాలంటే సిగ్గనిపించేది. పైపెచ్చు తల్లి మీద చాడీలు చెప్తుందని అతను అపోహపడే ప్రమాదం కూడా ఉందనే భయంతో లోపల దిగమింగేది. సుజాత కోపంగా ఉన్నా, ముభావంగా ఉన్నా రాజు ఇదివరకులా పట్టించుకుని సముదాయించాలని చూడటం లేదు. ఓ రోజు నేను కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళ దగ్గరుండొస్తాను అంది సుజాత. నీ ఇష్టం, ముభావంగా అన్నాడు రాజు. తల్లిని భార్యని కలపాలన్న ప్రయత్నం ఎండమావి అని, కేవలం ఆకాశంలో జాబిల్లి కోసం చేయి చాచటమని అతనికి మధ్య స్పష్టంగా తెలిసిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను అక్కడే ఉండిపోతాను. రాజు ఉలిక్కి పడ్డట్టు చూశాడు. అంటే? అన్నయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాడని అమ్మ ఉత్తరం రాసింది. నేను వాళ్ళ దగ్గరుండి ఏదైనా ఉద్యోగం చేస్తాను. అన్నయ్య చేసిన అప్పులో చాలా భాగం నా చదువులకి బట్టలకి ఖర్చయిందే. తలెత్తి క్షణంసేపు చూసిన రాజు లేచి దగ్గరగా వస్తూ, ఈ సంగతి నాకొక్కసారి కూడా చెప్పలేదేం అన్నాడు. చెప్పినందువల్ల ప్రయోజనం ఏమీ లేదా? లేదు, తొణక్కుండా వచ్చింది జవాబు. ఎందువలనో నేను తెలుసుకోవచ్చా? ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా? మీకు తెలీదా? రాజు కళ్ళలో ఆవేదన తొంగి చూసింది. నువ్వెప్పుడూ నాకు ఒకవైపే చూస్తావు, అది నా దురదృష్టం అన్నాడు. ఒకవేళ మీరు మీ అమ్మగారికి తెలియకుండా సహాయం చేసినా వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి మీలా ఆస్తిపాస్తులు లేవు, కానీ గౌరవ ప్రతిష్టలున్నాయి. హోదా లేదు, కానీ ఆత్మగౌరవం ఉంది. తల ఉంచుకుని అభిమానం నిండిన కంఠంతో అంది. రాజు ముఖం మళ్లీ ప్రసన్నమైంది. వెళ్లబోతున్న వాడల్లా ఆగి దగ్గరగా వచ్చాడు. సుజాత గడ్డం పట్టి పైకెత్తి కళ్ళలోకి చూస్తూ, ఈ విషయం నీకంటే నేనే బాగా గ్రహిస్తాను. అందుకే ఆ కుటుంబంలో పుట్టిన ఈ రత్నాన్ని నా హృదయానికి వెలుగుగా ఇంటికి ఆభరణంగా తెచ్చుకున్నాను. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అలాగే చూసుకుంటూ నిలబడిపోయారు. నువ్వు వెళ్ళాలని ఉంటే వెళ్ళిరా. నేనే అసలు నీకు ఇది చెప్పాలనుకుంటున్నాను. సుజాత ముఖంలో కాంతి అంతరించడం అతను గమనించలేదు. రాజు చేతుల్లో నుంచి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. సుజా, వెనక నుండి పిలిచాడు. సుజాత ఆగింది, కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ఉద్యోగం మాట మాత్రం కల్లో కూడా తలపెట్టవద్దు. నేను బ్రతికున్నానన్న విషయం మర్చిపోతే తప్ప. నీకు నెల నెల నేను ఎక్కువగా డబ్బు పంపిస్తూ ఉంటాను. ఇంట్లో అవసరాలకు ఖర్చు పెడుతూ ఉండు. అలా అయితే వాళ్ళు అభిమానపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఏం అన్నాడు. సుజాత సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. మర్నాడు అతను నిజంగానే టికెట్ రిజర్వ్ చేయించుకురావటం చూసి సుజాత తెల్లబోయింది. తను మాట వరుస కన్న మాట పట్టుకుని అతను నిజంగా ప్రయాణపు ఏర్పాట్లు చేయటం చూసి సుజాత మనసు అభిమానంతో రోషపట్టమే కాకుండా నిరాశతో కృంగిపోసాగింది. ఆ సాయంత్రమే ప్రయాణం. సుజాత అత్తగారితో చెప్పి పైకొచ్చింది. వెళ్తున్నాను. రాజు చూస్తున్న పుస్తకం పక్కన పారేసి లేచి నిలబడ్డాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయిన సుజాత లోపలికి రాలేదు. దగ్గరికి రా పిలిచాడు. సుజాత అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. రా ఆజ్ఞాపించాడు. క్షణంసేపు అతని వైపు చూసి మెల్లగా లోపలికొచ్చింది. అంత దూరంలో ఉండగానే ఓ అడుగు ముందుకు వేసి రెండు చేతులు చాపి ఆత్రంగా దగ్గరకు లాగి గుండెలకి హత్తుకున్నాడు. వెంటనే నుదురి మీద, కనురెప్పల మీద, మెడ మీద ముద్దుల వర్షం కురిపించాడు. హఠాత్తుగా చేసిన ఈ పనికి సుజాత తెల్లబోటమే కాదు, అసహించుకుంది కూడా. జుగుప్సతో శరీరం అతని చేతుల్లో ముడుచుకుపోయింది.
తానింత దిగులుతో వ్యధతో అతన్ని వదిలి వెళ్తుంది. ఆ సంగతి చీమ కుట్టినట్టు కూడా లేదు. వెళ్ళబోయే ముందు శరీరం తప్ప బాధతో ముక్కలవుతున్న మనసు ఒకటి ఉందని అతనికి గుర్తు రాలేదు. చిచి, నిజంగా ఏం మగాళ్ళు! కానీ రాజు ఇదేమీ గమనించినట్టు, సుజా, నేనిప్పుడు ఇస్తున్న ఈ అనుభూతి నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా నువ్వు నా దానివి అని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. నా దగ్గరికి వెళ్ళమని హెచ్చరిస్తూ ఉంటుంది. నేను వెనక్కి తిరిగొచ్చే ఉద్దేశంతో వెళ్ళటం లేదు, రోషంగా అంది. డబ్బేమైనా ఇంకా కావాలా? నవ్వుతూ అడిగాడు. వద్దు. తన మాటని విననట్టు అతను తీసి పారేయటం సుజాత గమనించకపోలేదు. ఏం చేస్తావు అక్కడ? తెలుసుకున్నందువల్ల మీకేం ప్రయోజనం లేదు. అతని కళ్ళలో మళ్ళీ నవ్వు తొంగి చూసింది. సుజాత పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. అతను నవ్వుతున్నాడు. ఎంత విషాదం. సరే వెళ్ళు, ట్రైన్కి టైం అయిపోతుంది. ఈ హెచ్చరిక విని బగ్గుమన్న హృదయం చాచి చెంప మీద కొట్టాలన్నంత ఆవేశపడింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. సుజాత గుండెల్లో పొంగిన ఈ భావాల్ని అతను గమనించకపోలేదు. కానీ అదేమీ పట్టించుకోనట్టు పైకి కనపరచకుండా సుజాత చేతిని అందుకుని దాన్ని చెంపలకి నుదురుకి కళ్ళ మీద ఆంచుకుంటూ, వెళ్ళు సుజా, వెళ్ళు. ఎక్కువసేపు నిలబడి నా నిగ్రహం చెడగొట్టకు. వెళ్ళు. వెళ్ళు కాదు, వెళ్ళిరా అన్నాడు. హఠాత్తుగా మారిపోయిన అతని కంఠం, ఆ మాటలు పలికిన తీరు చూసి సుజాత కోపం అంతా ఒక్కసారి మంచులా చల్లబడిపోయింది. వెంటనే అతని గుండెల్లో ముఖం దాచుకుని, నేను వెళ్ళను, నన్ను వెళ్ళమనకండి అని ఏడవాలనిపించింది. కానీ రాజు అలాంటి దానికి అవకాశం లేకుండా నౌకర్ని పిలిచి పెట్టే బెడ్డింగ్కి తీసుకెళ్లి కారులో పెట్టమని చెప్పాడు. కారులో కూర్చున్న సుజాతకి వరన్న మెట్ల మీద నిలబడి వీడుకోలిస్తున్న తల్లి కొడుకులను చూడగానే గుండెలో శూలం గుచ్చుకున్నట్లు అనిపించింది. నిజం, ఈ ఇంట్లో తను అడుగుపెట్టినప్పటి నుంచి తను అనుకుంటున్నదే యథార్థం. రాజుని వివాహం చేసుకోవటం చాలా పొరపాటు. దాన్ని సరిదిద్దుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అది ఎంత కష్టం కానీ, ఎంత భయంకరమైన నరకం అనుభవించని ఈ ఇంటికి మాత్రం తిరిగి రాకూడదు. భగవంతుడి సాక్షిగా తను తిరిగి రాదు. ఆఫీస్ పని ఉండటం వల్ల స్టేషన్కి రాలేనన్నాడు రాజు. అసలు సంగతి అది కాదని, దెబ్బతిన్న మనసుతో వెళ్ళిపోతున్న సుజాతని చూసి ఏం చేయటానికి తోచక తికమక పడుతున్నాడని, స్టేషన్లో రైలు కదలబోయే ముందు సుజాత కళ్ళలో తిరిగే నీరు చూసి భరించే శక్తి అతనికి లేదని, అందుకే రాయిలా ఇంటి దగ్గర ఉండిపోయాడని సుజాతకి తెలీదు. సుజాత వెళ్ళిపోయిన తర్వాత కొడుకులో వచ్చిన మార్పు లలితమ్మ గారి తీక్షణ దృష్టికి అందకపోలేదు. అతను పైకి మామూలుగా కనిపించే ధోరణికి ఆవగింజంత కూడా తేడా లేదు. నవ్వుతూనే ఉంటాడు. కానీ పరీక్షగా చూస్తే కళ్ళు నవ్వవు. అందరితో కలిసిమెలిసి సరదాగా తిరుగుతూనే ఉంటాడు. కానీ ఒక్క నిమిషం అతన్ని ఎవరైనా మాట్లాడించడం మానేస్తే పరధ్యాసగా ఏదో ఆలోచనల్లోకి జారిపోతాడు. మాటల్లో, చేతల్లో, నవ్వుల్లో ఇదివరకు ఓ విధమైన చిలిపితనం కనిపించేది. ఇప్పుడు ప్రవర్తన మొత్తం మీద ఓ విధమైన ఆచ్ఛాదనం వచ్చి గంభీరత కనిపిస్తోంది. ఓ రోజు రాత్రి భోజనాలు ముగించుకుని పడుకోబోయే ముందు లలితమ్మ గారు, బాబూ, కోడల్ని రమ్మని ఉత్తరం రాయకూడదు అంది. రాజు సమాధానం చెప్పలేదు. మీ ఇద్దరి వరుస చూస్తుంటే ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినట్లు కనిపిస్తుంది. దానికి కారణం నేను కాదు కదా? భయపడుతున్నట్లు అడిగింది. కాదమ్మా, నువ్వు అలా ఎందుకు అనుకోవాలి? ఏమో, కారణం ఏదైనా కానీ మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. భార్యాభర్తలన్న తర్వాత అనేకం వస్తూ ఉంటాయి. వాటిని పట్టుకుని జీవితాలే వేరు చేసుకుంటారా? అమ్మాయి సంగతి మనకి తెలియదేముంది. నువ్వే సర్దుకుపోవటం మంచిది. నా మాట విని రేపు రమ్మనమని రాయి. వద్దమ్మా, నాకు ఇలాగే చాలా మనశ్శాంతిగా ఉంది, దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు. నీ ఇష్టం. పెద్దదాన్ని ఉండి కూడా ఏమీ చెప్పలేదని అపనిందా నాకు రానివ్వకు. నేనది భరించలేను. సుజాత మధ్య తన మధ్య ఏ విధమైన మనస్పర్ధ లేదని, కేవలం తల్లిని సంతృప్తిపరచడానికే కొంతకాలం సుజాతని దూరంగా పంపాడని ఆవిడకి ఎలా తెలుస్తుంది? ఇంకే విషయమైనా అయితే తను నిస్సంకోచంగా సుజాతని క్షమించేవాడు. అవసరమైతే మగవాణ్ణి అనే అహంకారం వదిలి సిగ్గు విడిచి క్షమాపణ కోరుకునేవాడు. కానీ ఇదెలా? ఏ విధంగా దీనికి పరిష్కారం? అదే అతనికి అంతుపట్టడం లేదు. కొద్ది రోజులు దూరంగా ఉండొస్తే సుజాతకి కానీ తద్వారా తల్లికి కానీ ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశించి బలవంతంగా పుట్టింటికి పంపించాడు. ఆ ఆశ ఫలించకపోగా అది పొరపాటుని తేట తెల్లటమే కాకుండా మరో విపరీతమైన ఫలితాన్నిచ్చింది. సుజాత వెళ్ళాక తను కోరినట్టు వెంటనే ఉత్తరం లేదు. పైనుంచి ఫస్ట్ రాగానే పంపిన డబ్బు తిప్పికొట్టింది. తల్లికి అంతగా ఒంట్లో బాగాలేదని కారణం చేత ఆఫీస్ పనుల ఒత్తిడి వల్ల తనంతట తను ఉత్తరం రాయాలని కూడా రాయలేకపోయాడు. పంపించిన డబ్బు తిరిగి రావటంతో అతని పురుషత్వపు అహంకారం దెబ్బతింది. సుజాతకు పెళ్లి చేసుకునే ముందే తను ఇంటి పరిస్థితి చెప్పాడు. అప్పుడు అర్థం చేసుకుంటున్నట్లు తల ఊపి
ఇప్పుడు ఇలా ప్రవర్తించడంలో గల అర్థం? ఇద్దరి మధ్య ఉన్న ఈ అపారమైన అనురాగం, ప్రేమ ఈ అపార్థాన్ని నానాటికి పెంచుతుంది తప్ప రూపుమాపటం లేదు. ఎందువల్ల? ఎటువైపు ఎవరిని గురించి ఆలోచించినా అతనికి దోషం ఎక్కడుందో అంతుపట్టడం లేదు. చివరికి సుజాతని పెళ్లి చేసుకోవటంలో నేను పొరపాటు చేశానా అన్న అనుమానం విరక్తి కలిగించడం ప్రారంభించింది. సుజాత గుంటూరు వెళ్ళిన వెంటనే జ్వరపడిందని, ఆ జ్వరంలో నాకిక్కడేం బాగలేదు, ఈ జ్వరం మీరు రాకపోతే తగ్గుతుందనే ఆశ కూడా లేదు, మీరు వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోండి, రోషంగా వచ్చి 4 రోజులు తిరగకుండానే ఇలా సిగ్గు విడిచి బ్రతిమలాడుతూ రాస్తానని నవ్వి నన్ను హేళన చేయకండి, మీకోసం 1000 కళ్ళతో అనుక్షణం ఎదురు చూస్తున్నాను అని రాసిన ఉత్తరం చూసి తల్లి ఆ ఉత్తరం వెంటనే ముక్కలయ్యి చెత్తబుట్ట చేరిందని అతనికి తెలీదు. తన మీద గల తల్లి ప్రేమ అంతా నీచకార్యానికి ఉరికొల్పేంత హద్దుమీరిందని అతను కల్లో కూడా అనుకోలేదు. తల్లి అలాంటి పని చేస్తుందని స్వయంగా కళ్ళతో చూసినా నమ్మలేకపోయేవాడు. ఉత్తరం రాసి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సుజాత ఊహించినట్టు కళ్ళకి మనిషి కనిపించకపోతే మాని కనీసం 4 చల్లటి మాటలతో ఉత్తరం కూడా రాయినందుకు నిరాశతో అభిమానపడి భర్త పంపిన డబ్బు తిరక్కొట్టేసింది. భార్యాభర్తల మధ్య పరిస్థితులు సరిగ్గా లేవని గ్రహించిన తల్లి, అన్నగారు సుజాతని విషయం ఏమిటని అడిగి సమాధానం రాబట్టుకోలేక ఊరుకున్నారు. లలితమ్మ గారికి తరచుగా ఒంట్లో బాగుండటం లేదు. మంచి మందులు వాడుతున్నారు. అనుభవం గల వైద్యులు వైద్యం చేస్తున్నారు. కానీ ఆవిడ ఆరోగ్యం సరికావటం లేదు. వేసవి కాలంలో తీక్షణమైన ఎండలకి నీళ్లు లేక వాడిపోయిన లతలా ఆవిడ శరీరం నానాటికి కృషించసాగింది. ఏమిటమ్మా నీకున్న దిగులు, నాకు చెప్పు అనేవాడు రాజు బాధగా. నీ జీవితం ఇలా అయిపోతుంది అనే బాధ కంటే నాకింకేముందిరా నీరసంగా అనేదావిడ. రాజు ముఖం ఎర్రబడేది. ఇప్పుడు నాకేమైంది, బాగానే ఉన్నానుగా. కన్నతల్లి కళ్ళు కప్పగలననేనా నీ ఉద్దేశం? రాజు అటు ఇటు చూసి ఏదో పని గుర్తుకొచ్చినట్టు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. అతనికి అకారణంగా సుజాత మీద చిరాకు కలగసాగింది. ఇంత అర్థం చేసుకోకుండా మూర్ఖురాలిలా జీవితాలని నరకం చేస్తుందని అనుకోలేదు. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ బాధ ఉండేది కాదు. ఇటు తల్లి సుస్థి, అటు సుజాత నిర్లక్ష్యం, ఈ రెండూ గుర్తొస్తే అతనికి మంటల మధ్య ఉన్నట్టు, ఎప్పుడెప్పుడు బయటపడతానా అని తాపంగా ఉన్నట్లుండేది. మగవాళ్ళు సంసారాలు వదిలి సన్యాసం ఎందుకు పుచ్చుకుంటారో ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. ఆ రోజు రాత్రి లలితమ్మ గారి గుండెల్లో నొప్పి బాగా వచ్చింది. రాజు తల్లి తలని ఒళ్ళో పెట్టుకుని నుదుటి మీద పట్టిన చెమటని చేత్తో తుడుస్తున్నాడు. రాజు, నా ప్రాణం ఎంత త్వరగా పోతే అంత బాగుంటుందిరా. అలా ఎందుకంటున్నావమ్మా? నేను పోతే నీకు సుఖం కలుగుతుందేమోనని ఆశ. అమ్మా, రాజు బాధగా మూలిగాడు. నా మాతృత్వపు మమకారంతో నిన్ను ఓ విధంగా బంధించిన మాట నిజమే. కానీ ఆ మాటలన్నీ ఇప్పుడెందుకమ్మా? నీకు తెలుసు, నువ్వు 2 సంవత్సరాల వయసులో ఉండగా మీ నాన్నగారు పోయారు. నిన్ను చూసుకుని నువ్వే నా ప్రాణం అన్నట్లు బ్రతికాను. ఇప్పుడేమైంది? నిన్నింత ప్రాణంగా చూసుకుని పెంచి పెద్ద చేసిన నేనే చివరికి నీ జీవితానికి తీరని బెడదగా తయారయ్యాను. దయుంచి అలా అనకమ్మా. ఆగు, నన్ను చెప్పని. నువ్వెంత మామూలుగా ఉండాలని ప్రయత్నించినా ఇదివరకటి నా రాజువి కాదని నేను గ్రహించలేదనా నీ ఉద్దేశం? అమ్మా, నువ్వు సుఖపడాలంటే ఒకటే మార్గం, నేను చచ్చిపోవాలి. అది నేను మనసారా కోరుకుంటున్నాను. కానీ భగవంతుడు నన్ను కనికరించటం లేదు. నేనేం చేయను చెప్పు? అమ్మా, బిగ్గరగారిచిన రాజు పసిపిల్లాడిలా బావురుమన్నాడు. రాజు, నీ 28 సంవత్సరాల జీవితంలో ఏనాడైనా నువ్వు ఇలా కంటతడి పెట్టావా? ఈ పరిస్థితులన్నీ చూస్తూ బ్రతకటం నా కర్మ కాదు? ఆయాసం ఎక్కువ అవటంతో ఆ పైన మాట్లాడలేకపోయింది. 2 రోజుల తర్వాత ఆవిడ పోయింది. మరో 2 గంటలకి ప్రాణం పోతుందనగా కొడుకుని దగ్గర కూర్చోపెట్టుకుని అతని వైపే చూడసాగింది. ఆ చూపు చాలా విచిత్రంగా ఉంది. జీవితంలో ప్రియాతి ప్రియమైన వస్తువుని శాశ్వతంగా దూరం చేసుకునే ముందు ఆఖరిసారిగా మనసారా చూస్తున్న దిగులు, ఆవేదన, దుఃఖం అన్నీ నిండిన చూపది. ఏమీ చేయలేని నిస్సహాయతతో రాజు గుండెలు విలవిలాడుతున్నాయి. చివరికి అలా చూస్తూనే అతని చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకుని ప్రాణం విడిచింది. డాక్టర్ వచ్చి నాడి పరీక్ష చేసి రాజు భుజం మీద తట్టి, అయిపోయింది, మీరు లేవండి అన్నాడు. రాజు చేతుల మీద బిగుసుకుపోయిన ఆవిడ చేతుల్ని డాక్టర్ బలంగా విడదీయాల్సి వచ్చింది. డాక్టర్, నేనే అమ్మని చంపేశాను. భగవంతుడు నన్ను క్షమించడు. నా మూలంగానే ఆవిడ ఇంత త్వరగా చనిపోయింది. నేను కలిగించిన అశాంతి వలనే ఆవిడ ఆరోగ్యం అంత దెబ్బతింది. పసిపిల్లాడిలా విలపిస్తూ హృదయ విదారకంగా ఏడుస్తున్న రాజుని డాక్టర్ దగ్గరగా వచ్చి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. రాజు, నా మాట విను. నేను చెప్పింది నిజం. నీ మూలంగా ఆవిడ చనిపోలేదు. లేదు డాక్టర్, నా మూలంగా కాకపోతే ఆవిడెందుకు చనిపోతుంది?
ఆవిడికి వార్ధక్యంలో నరకం చూపించిన రాక్షసుణ్ణి నేను. కాదు బాబూ, కాదు. ఈ విషయం నీకెప్పటికీ తెలియచేయనని మీ అమ్మకి వాగ్దానం చేశాను. కానీ నీ ధోరణి చూస్తుంటే చెప్పకుండా ఉండేందుకు ధైర్యం చాలటం లేదు. ఏమిటది? ముఖమెత్తి అడిగాడు. అతని కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. డాక్టర్ క్షణంసేపు తటపటాయించాడు. చెప్పండి, ఏమిటది? ఏదైనా నేను భరించగలను. రాజు, నేను డాక్టర్ని. చచ్చిపోయిన వాళ్ళ మాట కంటే బ్రతుకున్న వాళ్ళ ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆడి తప్పే మనిషిని కాను నేను. కానీ రాజు లేచొచ్చి ఆయన 2 చేతులు పట్టుకుని, దయించదేమిటో త్వరగా చెప్పండి, ఆలస్యం చేయకండి అన్నాడు. రాజు, మీ అమ్మ నీ మూలంగా చనిపోలేదు. ఆవిడకి క్యాన్సర్ ఉంది. అది నేను గుర్తుపట్టేసరికే సమయం మించిపోయింది. వయసు చెల్లటం వల్ల ఆపరేషన్ చేయటానికి కూడా వీల్లేకపోయింది. లాభం లేదు అని తెలుసుకున్నప్పుడు నీతో నేను చెప్తానన్నాను. ఈ వార్త విని చాలాసేపు నిర్ఘాంతపోయినట్టు కూర్చునిపోయిన ఆవిడ, నీతో చెప్పడానికి వీల్లేదంది. వింటే నువ్వు భరించలేక పిచ్చివాడు అవుతావని అంది. ఇప్పుడే కాదు, ఆమెకెప్పటికీ ఈ విషయం నీకు చెప్పొద్దని నా దగ్గర వాగ్దానం తీసుకుంది. కారణం ఏమిటో నాకు తెలీదు. ఆవిడ కోరిన ప్రకారం నేను ఆ వాగ్దానం నిలబెట్టుకునేవాణ్ణే. కానీ నువ్వు ఈ దుఃఖంతో పిచ్చివాడు అవుతావేమోనన్న భయం వల్ల ఈ రహస్యం బయటపెట్టక తప్పలేదు నాకు. రాజు చాలాసేపు ఆయన చెప్తుందేమిటో అర్థం కానట్టు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. తర్వాత మెల్లగా తల పట్టుకుని కుర్చీలో కూలబడుతూ, డాక్టర్, అంటే అంటే అన్నాడు. కానీ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. ఇంకోటి కూడా చెప్తాను. మీ కుటుంబానికి ప్రాణమిత్రుని నేను. నువ్వు నాకు కొడుకులాంటి వాడివి రాజు. మీ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందని మీ అమ్మగారి ద్వారా విన్నాను. అందుకే అవసరమో అనవసరమో నాకు తెలీదు. ఈ విషయం కూడా నీకు తెలియచేయాలి నేను. ఏమిటది డాక్టర్? నీరసంగా అడిగాడు. నేను మీ అమ్మ దగ్గరుండగా ఓ రోజు మధ్యాహ్నం పోస్ట్ వచ్చింది. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరం నేనే తీసుకున్నాను. ఎవరి దగ్గర నుంచి? గుండె నొప్పితో బాధపడుతున్న మీ అమ్మగారు అడిగారు. ఉత్తరం తిప్పి చూసి, సుజాత, మీ కోడలు అన్నారు. అంత బాధలోనూ ఆవిడ మంచం మీద నుంచి లేచి కూర్చుని ఉత్తరం తీసుకుని చించి చదివింది. అందులో ఏముందో నాకు తెలీదు. ఆవిడ ముఖం నలుపు రంగుకి మారింది. వెంటనే ముక్కలు ముక్కలుగా చించి నా చేతికిచ్చి చెత్తబుట్టలో పారేయమంది. ఏమిటి సంగతి అని అడిగాను. ఆవిడ సమాధానం ఏమీ చెప్పలేదు. ఆ సంఘటన నా మనసులో గాఢంగా హత్తుకుపోయింది. రాజుకి అంత దుఃఖంలోనూ ఇప్పుడిప్పుడు చనిపోయే ముందు తల్లి సుజాతని చూడాలని ఎందుకు అనలేదో, కథల్లో సినిమాల్లో లాగా క్షమించినట్టు ఎందుకు మాట్లాడలేదో అర్థం కాసాగింది. జుట్టులోకి 2 చేతులు పోనిచ్చుకుని కూర్చున్న రాజు భుజం మీద ఆప్యాయంగా తడుతూ, ఏది ఏమైనా రాజు, మీ అమ్మ నిన్ను తన ప్రాణం కంటే మిన్నగా పెంచింది. కొంతమంది దృష్టిలో అదొక వెర్రితనంగా కనిపించొచ్చు. కానీ ఆవిడ్ని నేను అర్థం చేసుకోగలను. అందరి తల్లుల్లా నువ్వు వివాహం చేసుకోవాలని, భార్యాపిల్లలతో కళకళలాడుతూ తిరగాలని కూడా ఆవిడ ఎందుకు ఇష్టపడలేదో నాకు తెలుసు. తెలుసు డాక్టర్, నాకు కూడా తెలుసు బాధగా అన్నాడు రాజు. ఆవిడ ప్రాణం పోయే ముందు కళ్ళలో అపురూపమైన వస్తువుని పోగొట్టుకుంటున్న ఆ బాధ తను జన్మలో మర్చిపోగలడా? ఈ వార్త వినగానే అందరితో పాటు విజయ్ కూడా పరిగెత్తుకొచ్చింది. బావా, సుజాతేది? ఆశ్చర్యంగా అడిగింది. లేదు, రాలేదు. రాలేదు? అవును. ఎందుకని? నేను కబురు చేయలేదు. బావుంది వరస. నీకు పూర్తిగా మతిపోయినట్లుంది. విజయ్ అప్పటికప్పుడు అర్జెంటు టెలిగ్రామ్ పంపించింది. విజయ్ ఇచ్చిన టెలిగ్రామ్ సుజాత తనే స్వయంగా అందుకుంది. అయ్యో, అదేమిటే, పోయి 4 రోజులు అయిన తర్వాతనా మనకి కబురు? తల్లి శోకాలు ప్రారంభించింది. టెలిగ్రామ్ చేత పట్టుకుని అచేతనంగా కూర్చుండిపోయిన సుజాత కళ్ళ ముందు 20 రోజుల క్రితం తను రాసిన ఉత్తరం మెదిలింది. రాజు, భగవంతుడి సాక్షిగా నేను ఆ ఇంటికి తిరిగి రాకూడదనే నిశ్చయించుకున్నాను. కానీ భగవంతుడు చాలా నిర్దయుడు. నీలాగే నా వైపు చూసి క్రూరంగా నవ్వాడు. నేను తల్లిని కాబోతున్నాను. పుట్టబోయే సంతానానికి మా నాన్న ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో నేనెలా ఉండగలను? అందుకే ఓటమి ఒప్పుకుంటున్నాను. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్ళు. నీకు తీరుబడి లేకపోతే నన్నే రమ్మని రాయి, వస్తాను. ఆ ఉత్తరం పోస్టు చేయమని అన్నగారికిస్తే అది ఆయన చదువుకున్న పుస్తకంలో పెట్టి ఎవరికో ఇచ్చేశాడని, ఆ ఉత్తరం రాజుకి చేరలేదని సుజాతకి తెలీదు. అందుకే టెలిగ్రామ్ చూసి నిర్లక్ష్యంగా పక్కన పడేసి ఊరుకుంది. కానీ తల్లి, అన్నగారు మందలించి వెంట తీసుకుని బయలుదేరారు. సుజాత వచ్చేసరికి ఇంటి నిండా బంధువులు, స్నేహితులు చాలామంది కిటకిటలాడుతున్నారు. విజయ వాళ్ళని చూస్తూనే ఆదుర్దాగా ఎదురొచ్చి సుజాత చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ, అమ్మయ్య, నువ్వు వచ్చే వరకు నా ప్రాణంలో లేదు. నీకు సుస్థిగా ఉందని, హాస్పిటల్లో ఉన్నావని నానా రకాల కథలు కల్పించి
వాళ్ళందరూ వేసే యక్ష ప్రశ్నలకి జవాబులు చెప్పలేక నా తల ప్రాణం తోకకొస్తోందనుకో. అదేమిటి, నేను సరిగ్గా చూడలేదు. నువ్వు నిజంగా సుస్తీపడి లేచిన మనిషిలానే ఉన్నావే అంది ఆశ్చర్యంగా. సుజాత నీరసంగా నవ్వింది. విజయ్ మళ్ళీ వెంటనే, బావని చూస్తుంటే భయం వేస్తుంది. అన్నం లేదు, నీళ్లు లేవు. ఇక నువ్వు వచ్చావు, నా బాధ్యత తీరిపోయింది బాబు. మా అబ్బాయికి జ్వరం, చేయి దిగటం లేదు. ఎక్కడున్నారాయన? అదిగో ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళు. నేను కాఫీ తెస్తాను అని వెళ్ళిపోయింది. సుజాత మెల్లగా గదిలోకొచ్చింది. ఆ రోజు తను వెళ్ళేటప్పుడు ఏ కుర్చీలో కూర్చున్నాడో ఇప్పుడు కూడా సరిగ్గా అదే కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆ రోజు వెనక్కి వాలి పుస్తకం చూస్తున్నాడు. ఈరోజు ముందుకు వాలిపోయి టేబుల్ మీద చేతులు ఆనించుకుని వాటిల్లో తలదాచుకున్నాడు. సుజాతకి ఏం మాట్లాడాలో, ఎలా పిలవాలో తెలియలేదు. అడుగుల శబ్దం విని అతనే తలెత్తి చూశాడు. సుజాత గుండెలు పగిలాయి. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. గడ్డం మాసింది. జుట్టు చెదిరి చిందరవందరగా ముఖం మీద పడుతుంది. సుజా అస్పష్టంగా అన్నాడతను. ఆ పిలుపులో, ఆ పేరు పలికే తీరులో ఏదో మంత్రశక్తి ఉంది. ఆ శక్తే సుజాత వెంటనే వెళ్ళి అతని తలని దగ్గరికి లాక్కునేలా చేసింది. సుజా, నువ్వు రావనుకున్నాను. అతని కంఠం వణికింది. వెంటనే చిన్నపిల్లాడిలా బావురుమంటాడనుకుంది. కానీ అలాంటిదేం జరగలేదు. జరగకుండా అతని శక్తి అంతా కోడ తీసుకుని నిగ్రహించుకున్నట్లు స్పష్టంగా తెలిసింది. టేబుల్ ఆనుకుని అలా నిలబడే 2 చేతులతో అతని తలని దగ్గరికి తీసుకుని చాలాసేపు నిలబడింది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. మాటలు అనవసరం అనిపించిన క్షణాలవి. విజయ కాఫీ తీసుకుని లోపలికి రాబోయి వెనక్కి తగ్గింది. పర్వాలేదురా, సుజాత పిలిచింది. రాజు లేచే ప్రయత్నం చేయలేదు. విజయ కాఫీ తెచ్చి లోపల పెట్టి పనుంది అంటూ వెళ్ళిపోయింది. కాఫీ తాగుతారా? మృదువుగా అడిగింది. రాజు తలెత్తి చూస్తూ, సుజా, ఎంత చిత్రం. అచ్చు అమ్మ ఒళ్ళో తలదాచుకున్నంత హాయిగా ఉంది. క్షణం క్రితం వరకు నాకు ఈ ప్రపంచం శూన్యంగా అనిపించింది. పిచ్చివాణ్ణి అయిపోతాననే భయపడ్డాను. సుజాత కన్నీళ్లు నిండిన చిరునవ్వుతో కాఫీ అందించింది. రాజు అది తాగటం పూర్తి చేసి మళ్లీ తలని అలాగే ఆనించుకుంటూ, సుజా, అమ్మ మీద కోపం పెట్టుకోకు అన్నాడు. లేదు, ఆవిడ నాకు కొద్దిగా అవకాశం ఇవ్వలేదు అన్న బాధ తప్పించి నాకేమీ లేదు. నాకేదైనా కోపం ఉంటే అది మీ మీద కానీ ఆవిడ మీద కాదు. నేను మామూలు మనిషిని అన్న సంగతి మర్చిపోయి నన్ను విపరీతంగా ప్రేమించిందమ్మ. అదే ఆవిడలోని బలహీనత, అంతే. తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు. ఆ సాయంత్రం కిందికొచ్చి అందరితో మాట్లాడి ఇంట్లో జరగాల్సిన ఏర్పాట్లు చూశాడు రాజు. 12 రోజులు ఇట్టే గడిచిపోయాయి. రాజు పెద్ద ఎత్తున తల్లి కర్మకాండలు ముగించాడు. ఆవిడ పేరిట అతను చేసిన దానాలు చూసి అంతా, ఆహా, ఆ తల్లికి తగిన కొడుకు అన్నారు. కోడలు కూడా బుద్ధిమంతురాలు. భర్త ఎంత చెప్తే అంత. సుజాతని కూడా మెచ్చుకున్నారు. పాపం దురదృష్టవంతురాలు. కొడుకు కోడలు చిలకా గోరింకల్లా తిరుగుతుంటే చూసి 4 కాలాల పాటు బ్రతికే యోగ్యత లేకపోయింది. ఎవరో సానుభూతి చూపారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సుజాత అన్నగారు, తల్లి కూడా వెళ్ళిపోయారు. విజయ సాయంత్రం వెళ్ళిపోతుంది. సుజాత పైన గదిలో కూర్చుని విజయ కొడుక్కి బట్టలేస్తోంది. విజయ హాల్లో అదోలా పరధ్యాసగా నిలబడిపోయిన రాజుని చూస్తూ, దిగులు పడకు బావా, రేపు అమ్మాయో అబ్బాయో పుడితే పేరు పెట్టుకుందు కానీ మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. పిల్లగానో పిల్లాడిగానో ఈ ఇంట్లోనే మళ్ళీ పుడుతుంది అంది నవ్వుతూ. నాకు పిల్లలు అవసరం లేదు. పుడితే ఏం చేస్తావు? పుట్టరు. పుట్టకుండా జాగ్రత్త పడతాను. విజయ కొంగుచాటు చేసుకుని నవ్వసాగింది. నవ్వుతావెందుకు? పుట్టరని నువ్వింత ధీమాగా చెప్తూ ఉంటే అయితే నీకు ఈ విషయం తెలియదన్నమాట. ఏ విషయం? నువ్వు మరో 6 నెలల్లో తండ్రివి కాబోతున్నావని. ఏమిటి? సుజాతను నువ్వు సరిగ్గా చూడలేదు? అబద్ధం, గట్టిగా అరిచాడు. అయ్యో రామ, కొడతావా ఏం? ఊరుకో. నీ అరుపులు వింటే ఎవరైనా నవ్విపోతారు. విజయ ఆరిందాలా మందలించింది. విజయ్ వైపు కోపంగా వెర్రిగా చూస్తున్న రాజు ముఖంలో గబగబా రంగులు మారాయి. గిరుక్కున వెనక్కి తిరిగి మెరుపులా పైకి పరిగెత్తాడు. సుజాత గదిలో విజయ కొడుక్కి బట్టలు తొడగటం పూర్తి చేసి ముఖానికి పౌడర్ రాస్తుంది. సుజా, ఉరిమినట్టు పిలిచాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన సుజాత అతని ఉగ్రరూపానికి భయపడుతూ, ఏమిటి అంది. నేను తండ్రిని కాబోతున్నానా? సుజాత చప్పున ముఖం తిప్పేసుకుంది. చెప్పు, దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అవునన్నట్టు తల ఊపింది. ఆ అడగటంలో అతను చూపించే మోటుతనం చూసి సుజాత కోపగించుకుంది. రాజు క్షణంసేపు దిగ్భ్రాంతుడైనట్టు చూశాడు. మళ్ళీ అతని ముఖంలో ఒకదాని వెంట ఒకటి తరుముకొచ్చినట్టు అనేక భావాలు కదలాడాయి. సుజాత మౌనంగా పిల్లాడికి పౌడర్ వేస్తోంది. ఉన్నట్టుండి చటుక్కున సుజాత రెక్క పట్టుకుని బలంగా తన వైపు తిప్పుకుంటూ,
వీల్లేదు అన్నాడు. ఏమిటి వీల్లేదు? నాకు పిల్లల అవసరం లేదు. సుజాత చెయ్యి విడిపించుకోబోయింది. నీకే చెప్పేది. నేనేం చేయను? అతని ధోరణేమిటో అర్థం కాక అయోమయంగా అడిగింది. పద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. డాక్టర్ దగ్గరికే? అవును అంటూనే రెక్కపెట్టి గబగబా మెట్ల దగ్గరికి లాక్కొచ్చాడు. అరే ఏమిటిది? విజయ్ చూస్తుంది. చేయి విడిపించుకోవటానికి బలంగా పెనుగులాడుతూ అంది. రాజు వినిపించుకునే స్థితిలో లేడు. మీకు మతిపోయింది పళ్ళ బిగువున అన్న సుజాత శరీరంలో శక్తంతా కూడదీసుకుని బలంగా చేతిని వదిలించుకుంది. రాజు చేయి వదిలేశాడు. యథాలాపంగా నిలబడిన సుజాత కాలు జారి నిలదొక్కుకుపోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. రాజు ఏమైంది గ్రహించే లోపలే సుజాత కెవ్వుమనటం, ఆ వెంటనే బంతిలా మెట్ల మీద నుంచి కిందికి దొర్లిపోవటం అంతా రెప్పపాటులో జరిగిపోయింది. సుజాత కేక విని వంట ఇంట్లో ఉన్న వంట మనిషి, ముందు గదిలో ఉన్న పని మనిషి పరిగెత్తుకొచ్చారు. అయ్యయ్యో బావా ఏమిటిది? ఏం చేశావు నువ్వు? విజయ అడిగింది. రాజు నిద్రలో నడుస్తున్నవాడిలా కిందికి నడిచి వచ్చాడు. భగవాన్, నువ్వు సుజాతని చంపేశావో? విజయ్ ఏడవటం మొదలుపెట్టింది. నోర్ముయ్! రాజు విజయని తప్పించుకుని అచేతనంగా పడి ఉన్న సుజాతని 2 చేతులతో పైకెత్తాడు. విజయ డాక్టర్కి ఫోన్ చేయటానికి పరిగెత్తింది. సారీ రాజు, ఆపరేషన్ రూమ్లో నుంచి బయటకొచ్చిన లేడీ డాక్టర్ చెమట తుడుచుకుంటూ అంది. డాక్టర్? వణుకుతున్న స్వరంతో పిలిచాడు రాజు. సుజాత ప్రాణానికేం ముప్పు లేదు, పర్వాలేదు. కానీ అంటూ ఆగిపోయింది. చెప్పండి ఏమిటది? మరి చెప్పండి డాక్టర్. చాలా విషాదం. చెప్పండి పర్వాలేదు. ఈ ప్రమాదంతో ఆమె తల్లయ్యే యోగ్యతని కోల్పోయింది. మీరు చిన్నవాళ్ళు, పిల్లలు కూడా లేరు. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. మేము చేయగలిగిందంతా చేశాను. ఆవిడ విషాదంగా చూసి వెళ్ళిపోయింది. మొదట ఎలాగో అయిపోయినా రాజు కళ్ళలోకి క్రమంగా కాంతి వచ్చింది. అతను కోరుకున్నది లభించింది. భగవంతుడు అనుగ్రహించి ఆశీర్వదించాడు. కానీ సుజాతకేమని జవాబు చెప్పాలి? సుజాతకు మొహం ఎలా చూపాలి? తల్లి ప్రేమ గుర్తుకొచ్చినప్పుడల్లా ఎందుకో తెలియదు కానీ అతనికి పిల్లలంటే ఓ విధమైన భయం, విముఖత్వం ఏర్పడ్డాయి. 4 రోజులుండిపోయే మనుషులకి ఎందుకీ మమతలు? ఎందుకో జీవితాలకి తపన కలిగించి తెంచుకోలేని ఈ బంధాలు? తండ్రి కావాలన్న కోరిక అతనికి లేదు. కానీ తల్లి కావాలని సుజాత ఆరాటపడితే తనేం చెయ్యాలి? అరే, మీరక్కడే నిలబడ్డారేం? వెళ్ళండి, ఆమె తెలివిలోనే ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు తిరిగొస్తూ అంది డాక్టర్. ముందుకు వెళ్ళబోతున్న రాజు ఆగి, డాక్టర్, ఆమెకి ఈ విషయం తెలియచేశారా అన్నాడు. లేదు, ఇప్పుడే వద్దు, 4 రోజుల తర్వాత చెప్తాం అంది. రాజు సుజాతని పడుకోబెట్టిన గదివైపు వెళ్ళాడు. ఒక క్షణం తలుపు తెరవటానికి చేయి వేసే ముందు అతని గుండె వేగంగా కొట్టుకుంది. సుజాతని చూడలేనేమో అనిపించింది. కానీ ధైర్యం చేసి తెరిచాడు. గదిలో మంచం మీద తెల్లటి బట్టల మధ్య అంతకంటే తెల్లగా రక్తం లేక పాలిపోయిన ముఖంతో వాడిపోయి ఉన్న సుజాత కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. రాజు శబ్దం కాకుండా దగ్గరకొచ్చాడు. మూసుకున్న సుజాత కళ్ళ నుండి కన్నీటి ధారలు కాలువలు కడుతున్నాయి. సుజా ఆదుర్దాగా పిలిచాడు. కళ్ళు తెరిచిన సుజాత 2 చేతులు చాచింది. రా సుజా. మంచం మీద కూర్చుండి మీదకి వంగి భార్య తలని గుండెలకి హత్తుకున్నాడు. సుజాత కన్నీళ్లతో అతని షర్టంతా తడిసిపోయింది. నన్ను క్షమించు సుజా గద్గదికంగా అన్నాడు. అతని చేతులు ఆప్యాయంగా సుజాత జుట్టుని సరిచేస్తున్నాయి. 4 రోజుల తర్వాత కాదు, మరెప్పటికీ నువ్వు తల్లివి కాలేవు అని అతడు సుజాతకి తెలియచేయలేదు. పైనుంచి డాక్టర్ చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు. కథ సమాప్తం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.